జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాటను నేను 2004లో క్యాసెట్ రూపంలో తీసుకొద్దామని అనుకొని పెట్టుకొని అందశ్రీ గారిని పిలిచినప్పుడు ఏమన్నాడంటే, ఆయన ఎట్లయితుంది అని చెప్పేసి ఇక కింద సార్తోనే ఒక మాట్లాడలేదు కదా, ఇక కిందికి వచ్చినాను, వాడేవాడు వీడేవాడు నువ్వెవరి. కేసీఆర్ గారు మీరు చెప్పండి, ఆ పాట అధికార గీతం రాకపోవడానికి కారణం ఎవరు కాదు. మరి 10 ఏళ్ల పాటు ఎందుకు ఒక రాష్ట్ర గీతం కావాలి మన తెలంగాణ రాష్ట్రానికి అనే ఆలోచన? కేసీఆర్ను తిట్టుడు, వీళ్ళని తిట్టుడు, నన్ను కూడా అన్నాడు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే, ఆయన పాట పాడితే నేను బిచ్చం ఎత్తుకున్నానట. అసలు నేను పాట పాడుకుంటే నీకు ఎక్కడి పేరు అని అడుగుతున్నాడు. నేను ఇప్పుడు వస్తున్నటువంటి గొడవ అంతా, ఇప్పుడు కాంట్రవర్సీ వివాదం అంతా కూడా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు, లేకుంటే ఆంధ్ర వాళ్ళ గాయకులు వాళ్ళు ఎలా పాడతారు, ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు లేరా, మేము కూడా పోటీగా మా రాష్ట్ర గీతాన్ని మేము పాడుకుంటాము, మేము రాస్తాము, మేమే స్వర కల్పిస్తాం, ఇవన్నీ చేస్తూవడం మీరు ఎట్లా చూస్తున్నారు ఎంటైర్ ఎపిసోడ్? అసలు రేవంత్ రెడ్డి మారిస్తేనేమో ఆయన అంగీకరిస్తాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద ఉద్యమకారుడు కదా, తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచిన వాళ్ళు, పాపం టీఆర్ గ్యాస్ ఆయన చేతులు కాళ్ళకు 4 సార్లు జైలుకు పోయినోడు కదా. 2 వర్షాలు ఉంటాయి ఆ ప్రార్థన గీతానికి. అక్కడ ఉన్న గాయకుల్లో ఎవరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా పాడించడానికి? ఈయన ఆయన దగ్గర గురించి చర్చ పెడతాను. అసలు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా, ఆయన ఏం సాహిత్యం చదివిందా, ఆయన పాట గురించి ఏం తెరక, ఆట గురించి ఏం ఎరక, తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబుకి ప్రజలంతా ఎదురు తిరిగితే తుపాకీ వేసుకొని ముందు నడిపినాడు కాదు ఈ రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్నారు కదా, ఇలా మీరు తుపాకీ పట్టుకొని రా కాల్చేస్తామని చెప్పేసి అప్పుడే కదా మా అందశ్రీ పాటలు రాసింది కదా, లాఠీలిరిగిన ఓ లడాయి మానం. ఈసారి రాసిందే కదా, లాఠీలు ఇరిగిన లడాయి మానం, పిడుగులు పడ్డ మడుములు దిప్పం, సమాజీతమై సాగే పోరుల సావో రేవో తేల్చుదాము జైబోలు తెలంగాణ గల గర్జనలా జడి. ఈ పాట ఎప్పుడు పెట్టింది రేవంత్ రెడ్డి గారు? తుపాకీ వేసుకున్నాకనే అందశ్రీ పాట రాసిండు. అయినా అయితే మీకు ఇది రేవంత్ రెడ్డి గారు ఎందుకో మాట అనలేదు, బరాబర్ ఇట్లా వాడుతున్న తెలుగులోడు కదా, నాకేం సంబంధం అంత అందశ్రీ ఎవరితో పాడించుకుని నాకు సంబంధం, మన ముఖ్యమంత్రి కదా, ఎట్లా సంబంధం ఉండాలి? ఇప్పుడు మన లోగోకి సంబంధించి కూడా అంతే అవుతుంది. అక్కడ రాచరిక వ్యవస్థ చిహ్నాలు కనిపించొద్దు అనేది అమరవీరుల స్తూపానికి ఒక హైలైట్ చేస్తుంది. మన దగ్గర పండేటువంటి పంట వరి కంకి అనేది అందులో కనిపిస్తుంది. ఇది కూడా వద్దంటున్నారా? ఎందుకు ఇది కూడా మీకు నచ్చట్లేదు? అసలు చార్మినార్ తీసేస్తా, కాకతీయ తోరణాన్ని కూల్చేస్తా, ఇది లేకుండా చేసి ఇది కాదు కదా ప్రజలు మారుస్తా అన్నది. ప్రజలు ఒక మార్పు మారుస్తా అంటే ఒక మార్పు కోరుకుందామని ప్రజలు కోరుకున్నాడు, మరి మార్చింది గిదేనా? మీరు అనుకునేది నవాబు నిజమైనటువంటి రాజరిక పోగడలన్నీ కూడా రేవంత్ రెడ్డినే కనబడుతున్నాయి మనకి ఇలా వాస్తవంగా. ఈయననే నేను ముఖ్యమంత్రి అయిపోయినా, నేను ఏదైనా మార్చేస్తా, నేను ఇది మార్చేస్తా, నేను అది మార్చేస్తా, పిచ్చుతూకులో కూడా మార్చిండు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో తోడ్పడినవి ఆట, పాట, మాట. ఈ 3 ఉవ్వెత్తున ఎగిసి పెడితే ఉద్యమం కూడా అంతే ఊపుతో ముందుకెళ్ళింది. ఓవరాల్గా ఉద్యమ సమయంలో జరిగినటువంటి సంఘటనలు, దానికి ఆట, పాట, మాట, ధూమ్ధామ్ ఎలా తోడైంది, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు ధూమ్ధామ్ కళాకారులు, కవి, గాయకుడు రసమై బాలకిషన్ గారు. నమస్కారం. సో 10 ఏళ్ల తెలంగాణ, అంతకుముందు 15 ఏళ్ల పాటు పోరాటం, 25 ఏళ్ళు. సో ఈ మొత్తం పోరాటాలు చూసిన తర్వాత నేను సాధించుకున్న తెలంగాణ, నేను ఉద్యమంలో భాగమైనటువంటి తెలంగాణ 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ సందర్భంలో
ఒకసారి ఉద్యమ ప్రస్థానాన్ని కావచ్చు, తెలంగాణ తదనంతరం జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి కావచ్చు, ఈ రెండిటి గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి ఐడ్రీమ్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఉద్యమం అనగానే మాకు ఫస్ట్ గుర్తొస్తుంది అందరు అక్కడికి రావాలి, ఏకమవ్వాలి, ఆ ఉద్యమం నరనరాన ఉండాలి, అది ఉవ్వెత్తిన ఎగిసిపడాలంటే కలిసి వచ్చినవి ఆట పాట మాట, ఈ మూడు. సో ధూమ్ధామ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి అయితే ఎంత హడావిడి ఉందో, అప్పుడు ఉద్యమం బహిరంగ సభల్లో లీడర్లు వస్తున్నారు, అందరూ ఏకమవుతున్నారు, సబ్బండ వర్గాలు రావాలి అంటే అక్కడ కనిపించింది అంతా ఇదే కదా. అప్పుడు మీ నుంచి మీ నోటి నుంచి వచ్చిన పాటలు అయితే ఒక్కసారి ఇలా గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అనిపించేది. అసలు ఇది కదా తెలంగాణ, ఇందుకోసం కదా మనం పోరాడుతుంది అని ఆ పాట ఒకసారి. అంటే ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్ అనేది బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ 2000లో అది మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ప్రారంభించిన తర్వాత ఒక రాజకీయ ఉద్యమ ప్రస్థానమే కొనసాగుతున్నటువంటి క్రమంలో దీన్ని కూడా ఒక సాంస్కృతిక ఉద్యమము తోడైతే కొద్దిగా బాగుంటుంది, ప్రజలను కూడా చైతన్యపరచన్నటువంటి ఆలోచనతోని నేను ఆ రోజు సుద్దాల అశోక్ తేజ రసమయ ఆనిముత్యాలని ఒక ఆడియో క్యాసెట్ కూడా చేశాం. అప్పుడు కూడా మీరు జర్నలిస్ట్గా ఉన్నారు. అయితే క్యాసెట్ను రవీంద్ర భారతిలో దీని ఆడియో రిలీజ్ వేడుకకు కేసీఆర్ గారు రావడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ కళాకారులను అప్పటిదాకా ఎవరి సంస్థలలో వాళ్ళే పనిచేశారు. అరుణోదయ కావచ్చు, విడివిడిగా ఉండేది, అరుణోదయ కావచ్చు, ప్రజాకళ మండలి కావచ్చు, ఇంకోటి ప్రజానాట్య మండలి, ఎవరి సంస్థలలో వాళ్ళగానే పనిచేసేది. నాది కూడా రసమై సంస్థ నాలాగానే నేను ఇట్లా పనిచేసుకునేది. ఆ సమయంలో ఆ రోజు వచ్చినటువంటి సందర్భంలో ఒక తెలంగాణ కల్చర్ను ప్రమోట్ చేసే విధంగా అప్పుడు నేను పాడేది, నాతో పాటుగా అంతటిలో నాగరాజు ఉండే. నేను ఆ ఆడియో రిలీజ్కు నేను పాట ఆ రోజు, అరే తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా. అంటే ఈ పాటను మేము ఒక బ్యాలేగా ప్రదర్శించినాం. అంటే తెలంగాణ కళలు కావచ్చు, తెలంగాణ పండుగలు, తెలంగాణ పబ్బాలు, తెలంగాణ దుఃఖము, తెలంగాణ కల్చర్ని అంతా కూడా ఒక 1 yearలో తెలంగాణ ఆత్మను మేము ఆవిష్కరించినాం. అసలు ఎవ్వి ముసిముసి మబ్బుల కోడి పుంజుల కొక్కరానికి అసలు కోడి పిల్లలేవి, మా ఆవులాగలేవి, నీళ్ళేవి, నిధులేవి అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శన చేసినాము. దానితో రవీంద్ర భారతి అంతా కూడా ఊగిపోయింది. అసలు ఎటు చూసినా కిక్కిరిసిన జనాలు. అప్పటికి తెల్లారి కూడా అన్ని పేపర్లు కూడా ఫ్రంట్ పేజీలు వేసినాయి. అసలు తెలంగాణలో నుంచి గాలిని సైతం మోసుకొచ్చినటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అని. ఆ కార్యక్రమం అయిపోయినాక తెల్లారి నేను కేసీఆర్ గారి ఇంట్లో, అప్పటికి నేను టీఆర్ఎస్ సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగాన్ని కూడా నేనే చూసేది. కేసీఆర్ మొదటి సభకు కరీంనగర్లో నేనే పాట పాడినా, మొదటి పాట నేనే అక్కడ పాడినా. ఆ సభను కూడా నేనే జరిపించినప్పుడు సార్ ఒక మాట అన్నాడు నాతోని, రసమై నేను మొట్టమొదటిసారిగా జీవితంలో నేను మాట్లాడుతున్నప్పుడు లక్షలాది జనాలు వచ్చి గంటల తరబడి విన్నరు. కానీ నేను మొదటిసారి మీరు పాటలు పాడుతున్నప్పుడు ఒక సాంస్కృతిక ప్రదర్శనను సుమారుగా 5 గంటలు జరిగింది. ఆ రోజు అశోక్ అన్న, సుద్దాల భారతి, అందశ్రీ గారు, గూడాంజన్న, గోరేటి వెంకన్న, దయా నర్సింగు, జయరాజన్న, ఇట్లా అనేక మంది. నేను ఒక 5 hours కూర్చున్నా నా జీవితంలో మొదటిసారి. అంటే నేను లేస్తే ఏం మిస్ అవుతాను అన్నటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. దీన్ని మనం ఒక హైదరాబాద్కి ఇక్కడనే ఎందుకు పరిమితం చేయాలి, దీని గ్రామాలకు మనం తీసుకుపోయేదాన్ని ఉంటే ఆలోచన చేయాలని మొదలుపెట్టినప్పుడు అక్కడ నుంచి మొదలైంది ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలని. అప్పటికి జయశంకర్ సార్ గారు చాలా సందర్భాలలో మేము సార్తోని చర్చ పెడుతున్నప్పుడు జయశంకర్ సార్ గారితో నేను అక్కడే ఉండేది, జయశంకర్ సార్ అక్కడే ఉండి ఎన్నో రాత్రులు కేసీఆర్తోని మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు మస్సోన్ చారు గారు ఉండేవారు, అప్పుడప్పుడు ప్రకాష్ గారు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు జయశంకర్ సారు నాకు 1969 ఉద్యమం జరిగినప్పుడు అసలు ఎప్పుడు చెప్తా ఉండేది, అసలు అంత అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులు పల్లెలకు విస్తరించలేకపోయింది. ప్రజలను బాగా భాగస్వాములు కావాలి. విద్యార్థులకు, యువకులకు మాత్రమే పరిమితమైంది తప్ప ప్రజలు కొద్దిమంది మాత్రమే తప్ప పల్లెలన్నీ కదిలొచ్చినట్టుగా ఉద్యమం జరగలేదు. కారణం ఏంటంటే అప్పుడు భావవ్యాప్తి లేదు, పత్రికలు లేవు, మన గురించి రేడియోలో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఒక భావవ్యాప్తి అనేది ఒక ఆయుధంగా తీసుకొని కలిగితే
దీన్ని మనం అద్భుతంగా మన విజయాన్ని సాధిస్తాము అన్నట్టు నాకు జయశంకర్ సార్ గారు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు అట్లా ఉన్న తర్వాత నేను అప్పుడు గూడ అంజన గారిని కలిసి నేను అందశ్రీ గారిని కలిసి ముఖ్యంగా మన పాపం పాశ్యం యాదగిరి అన్న ఇంట్లో కూడా 100 సార్లు చర్చ పెట్టినాం. అసలు వాస్తవంగా ధూమ్ధామ్కు యాదగిరి అన్న ఇంట్లో ఆయన ఉన్న జర్నలిస్ట్ కాదు, ఆయన ఇంట్లోకి అందరిని పిలిపించాం. అప్పుడు మాట్లాడప్పుడు చింత స్వామి ఉండే, అప్పటికి ఇప్పుడు డిజిటల్ ఇవన్నీ లేవు. పాపం పెయింట్ రాశాడు ఆయన అక్షరాలను తెలంగాణ ధూమ్ధామ్ అని. ఈ అక్షరాలను రాసింది కూడా మా చింత స్వామి మిషన్ పెట్టుకొని. అప్పుడు మేము ఫస్ట్ ధూమ్ధామ్ కామారెడ్డిలో మొదలుపెట్టినాం. అంటే ఏదైతే మనం పోగొట్టుకున్నాం అన్నట్టు ప్రజలకు కల్పించడానికి కోసము బొడ్రాయి పెట్టి వెనుకొక గుడిసే, అక్కడ మన రోలు, మన రోకలి, మన పోషమ్మ, మన ఎల్లమ్మ, చాలా అద్భుతమైనటువంటి ఇది చూడంగానే ఓహో మా పల్లె కదా ఇది అన్నటువంటి ఒక భావన కలిగించే విధంగా వేదికను ఏర్పాటు చేసుకొని బొడ్రాయి కాడ ఊర్లో ఏ పండుగ చేసినా కాడ బొడ్రాయికి బొట్టు పెడతారు. మొదటి పూజ అక్కడ. అట్లా తెలంగాణ ధూమ్ధామ్ కూడా అక్కడ మొదలుపెట్టి బొడ్రాయి కాడ కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి మొదలైంది. అప్పుడు ఆటలన్నీ కూడా నాగరాజు చూసేవాడు. ఈ పాటలు క్రియేటర్స్ అంతా కూడా పొలిటికల్ మాటలు కానీ పొలిటికల్ అంతా నేనే అందరినీ, అప్పుడు మురళి మధు ఉండే వాళ్ళందరూ కూడా కామారెడ్డికి తీసుకెళ్తే కామారెడ్డి చరిత్రలో ఒక జననాట్య మండలి ఒకప్పుడు గద్దరని వస్తే జనాలు అట్లా వచ్చేసి గ్రామాలలో వినేవాళ్ళు. ఒక సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత, ఎందుకంటే అప్పుడు ఒక నిశ్శబ్దం నడుస్తూ ఉంది. చీమ చిట్టుకుమంటే కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి కాలం, ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి కాలం. అప్పుడు ఆ క్రమంలో మా జయరాజ్ అన్న కూడా ఒక పాట రాసిండు, నెత్తురు వారంది ఎన్నడో నా తెలంగాణలో, నేలకు వరగంది ఎన్నడో నా తెలంగాణలో అని. అప్పుడు నారాయణమూర్తి అన్న సినిమాలో కూడా ఒక పాట వచ్చింది, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, మీ సొమ్మొల్సిన కొడుకులా చూసి ఆశాలెన్నో వెంచుకుంటే, చదువుకొని శాస్త్రాన్ని కలలు గంటరని చేతి మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెల్లో, చనిపోయినోడి శరీరం అంతా చింద్రం వంద్రమై కాలిపోతే నా కొడుకు ఎవరి కొడుకు అని చెప్పేసి చేతి మీద పుట్టుమచ్చల ఆనవాళ్ళు చూసి గుర్తుపట్టుకున్నటువంటి దుఃఖం నడుస్తున్నటువంటి కాలం ఈ తెలంగాణలో. అట్లాంటి పరిస్థితుల్లో మేము కామారెడ్డిలో ధూమ్ధామ్ పెట్టినప్పుడు అసలు మామూలు జనప్రపంచం కాదు. వచ్చేసారు, మేము మార్కెట్లో పెట్టినాము. అసలు తెల్లారు దాకా ఆ రోజు ప్రోగ్రాంకు గోరేటి వెంకన్న 4 గంటలకు వచ్చిండు. ఆయనే అచ్చంపేటలో ఎక్కడో ఉన్నాడు. ఆయన జీప్ వేసుకొని అక్కడ జీప్ వేసుకొని 8 గంటలకు ఆయన బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి సరిగ్గా 3 గంటల రాత్రి అయింది. వెంకన్న వచ్చేసరికి మొదటి ధూమ్ధామ్కు 2001 సెప్టెంబర్ 30 రోజున జరిగింది. అక్కడికి వచ్చినాడు 4-5 గంటల దాకా కూడా ఎటు చూసిన జనం కదలలే. అసలు జనం మైమరిచిపోయారు. అసలు వీళ్ళని ఒక వేదిక మీద చూడడం అనేది ఒక అద్భుతం. ఒక అశోక్ అన్న, ఒక అంజన్న, ఒక వీళ్ళు, అప్పటికి మా గూడ అంజన్న ఊరిడిచి నేబోదున్నా, అయ్యో ఉరి పోసుకొని సత్తున్నా, ఇట్లాంటి పాటలు అద్భుతమైన పాటలు. అప్పటికి మన జయరాజ్ అన్న అసలు ఎట్లాంటి పరిస్థితులు అంటే ఇక్కడ సేలల్లో అప్పుడున్నటువంటి కరువు పరిస్థితులు, సేలల్లో నీళ్లు లేవు సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. కనీసం ఎక్కడ చూసినా కూడా నీళ్ళు లేవు, గోదావరి లేదు, ఏది లేదు. కనీసం మా కళ్ళ నీళ్ళ తడి కూడా ఆరిపోయింది, వానమ్మ నీకు దయరాదాన్ని పాడుకున్నటువంటి దీనస్థమైనటువంటి బాధను, తెలంగాణ దుఃఖాన్ని ఆ వేదిక మీద ప్రదర్శించడంతో చాలామంది ఏడ్చిరు. ఎక్కడ చూసిన జనాలు తెల్లారిసరికి అరే ఇది చాలా అద్భుతంగా, దీన్ని ఇంకా బాగా తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు నేను మళ్ళీ దీన్ని చూసిన తర్వాత కొత్త పాటలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అంటే అప్పటిదాకా సామాజికమైనటువంటి అంశాల మీదనే పాటలు రాసేటోళ్ళు. గోరేటి వెంకన్న కానీ, గూడ అంజన్న కానీ, జయరాజ్ అన్న కానీ, దయా నర్సింగ్ కానీ, మా కోదాడి శ్రీనివాస్ కానీ, వరంగల్ శ్రీనివాస్ కానీ, వీళ్ళంతా పాటలు రాసేవాళ్ళు. అప్పటికి వీళ్ళంతా పాటలు మా అశోక్ తేజ, వీళ్ళంతా పాటలు రాసే వాళ్ళందరూ కూడా వివిధ సామాజికమైనటువంటి, ఇప్పుడు అశోక్ అన్న ఉంటే నేలమ్మ 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 నీకు వేల, ఆయన ఒక నేల మీద కావచ్చు, తల్లి మీద కావచ్చు, ఆయన రైతు మీద కావచ్చు, ఆకుపచ్చ సందమామ నువ్వేలే అని. ఎంకన్న కూడా ఏమి మారేర్రా మన ఎంకన్న పాటలు ఎంకన్నకున్నాయి, గూడంజన పాటలు గూడంజనకున్నాయి. అప్పుడు ఈ ధూమ్ధాంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది, అన్న మనం తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించే విధంగా కొన్ని పాటలు తయారు చేద్దాం అనుకున్నటువంటి క్రమంలో దానిలో కూడా అందశ్రీ గారు కామారెడ్డిలో ఉన్నారు, వారు వాడిన పాట కూడా సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, ఈ పాట పాడిండు ఆయన. అప్పటికి ఇదే పాట ఉండేది ఆయన దగ్గర. తర్వాత తెనుగొల్ల ఎల్లమ్మ మీద తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లెలల్ల తల మీద సుట్టాబట్టి ఆ పాట పాడేటాడు. దీని తర్వాత నేను వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నేనే అంజనతో కూర్చుండబెట్టుకొని అప్పటికి కూడా రాజుగా ఒకటి సినిమాకి రాసిండు, అన్న అట్లా కాదు మన తెలంగాణ అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఒక పాట రాయన్న అని చెప్పినప్పుడు
అప్పుడు అంజనతోని నేను బాగా తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా పాపులర్ అయిన పాట మీరు కూడా అనేక వేదికల మీద చూసిరు. అది అరే వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన, పుడితొక్కడి సత్తె రెండు రాజనవో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన, రాజనవో రాజన మా సిద్దిపేట రాజన, మా సిరిసిల్ల రాజన, మా కరీంనగర్ రాజన, మా నల్లగొండ రాజన, చల్ పుడితొక్కడి సత్తె రెండు రాజనవో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజన, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, మా సేను వాయ సెలుక వాయ గజ్జలో రాజన్న అని ఒక ఊపు తెలంగాణ అందరిలో అసలు అందరూ ఆడేది పాడేది. అక్కడ నుంచి ఎవరు కనబడగాను, నేను ఎక్కడ కనబడ కూడా అబ్బా రసమయం వచ్చినట్టుగా రాజన్న పాట ఉంటుంది అన్నటువంటి ఒక ఆ పాటను తీసుకొచ్చిన వేదిక మీదకి. అప్పటికి గోరెటెంకన్న కూడా అప్పటికి ఇక పాటలు రాయడం మొదలైనవి. అద్భుతమైనటువంటి పాటలు వచ్చినాయి ఏ కవికి అనుకూలంగా. అప్పటికి కొన్ని పాటలు వాళ్ళు చేసిరు. గద్దరన్న పాట కూడా అప్పటికి అన్న ఇంకా గద్దరన్న రాలేదు. మేము దీని తర్వాత 2000 మళ్ళా సంగారెడ్డిలో ఒక ధూమ్ధాం చేసినాం. దీని తర్వాత సిద్దిపేటలో కూడా ఒక ధూమ్ధాం చేసి లలితా కళ తోరణంలో ఇది 4వ ధూమ్ధాం 2006. 2006కు వచ్చినప్పుడు గద్దరన్న దగ్గరికి నేను నందిని సిద్ధారెడ్డి దేశపతి ముగ్గురం పోయినాం. అప్పటికి కాల్పులు జరిగిన తర్వాత గద్దరన్న బయటకు రాలే. 2006 తర్వాత ఎప్పుడైతే ఆయన ఫస్ట్ అమ్మా తెలంగాణ అనే పాటల క్యాసెట్ చేసి భువనగిరిలో జనసభ ద్వారా వాళ్ళు తెలంగాణ సభ జరిగిన తర్వాత గద్దరన్న కాల్పుల తర్వాత ఎక్కడ కూడా అప్పటిదాకా గద్దరన్న పాట పాడలేదు. మేమే గద్దరన్న దగ్గరికి నేనే వెళ్ళిన. ధూమ్ధాం తర్వాత నేను వెళ్ళిన, మాట్లాడినా. అన్నారే మీరు చేసుకుంటారు కదరా, ఇంకా మంచిగా నడుస్తూ ఉంది, నడవనియండి. మళ్ళీ నేను వచ్చిందంటే దీనికి ఆ కలర్ అంటారు, ఈ కలర్ అంటారు, మిమ్మల్ని కూడా ధూమ్ధాంకు పర్మిషన్లు ఇయ్యరు. అప్పటికి రాజశేఖర రెడ్డి తొలినాళ్ళలో చంద్రబాబుతో కొట్లాడినాం. మీరు ఆ పరిస్థితులు అయితే మీకు తెలుసు. బెల్లి లలిత తెలంగాణ పాట పాడడానికి ముక్కలుగా నరకబడ్డటువంటి ఈ తెలంగాణ నేల మీద మళ్ళీ మేము పాట పాడేటువంటి పరిస్థితి, ఒక నిశ్శబ్దాన్ని తెలంగాణ ప్రజలు అంటే టీఆర్ఎస్ పెట్టిన తర్వాత జరిగిన విషయాలు చెప్తున్నా. చాలామంది కంటే టీఆర్ఎస్ అనగానే ఒక తెలంగాణ ఆకాంక్ష ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దాన్ని ఛేదించింది, మాట్లాడుకునే స్వేచ్ఛ కల్పించింది, పాట పాడుకునే స్వేచ్ఛ కల్పించింది. అప్పటికి ఎవరైనా పాటలు పాడే వాళ్ళు అరుణోదయ వాళ్ళు, విమలక్క వాళ్ళ బృందం పోయేది, వీళ్ళు బస్సు ఎక్కేది, దిగేది, పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది, పోలీస్ స్టేషన్ల కాడ పాట పాడేది విమలక్క వాళ్ళు. ఇదే జరుగుతున్నది తెలంగాణలో. జననాట్య మండలికి అయితే అవకాశమే లేదు. కేవలము అరుణోదయ వాళ్ళకి మాత్రమే అక్కడక్కడ పాడుకునే ఒక అవకాశం ఉండే తప్ప మిగతా జననాట్య మండలి కానీ గద్దరన్న వాళ్ళకి కానీ ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇది వాస్తవ విషయం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు మంచిగా ఉన్నారా, మళ్ళీ నేను వస్తే మీకు ఇబ్బంది ఏమో ఏదన్నా జరగని అప్పుడు వేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మన వైపు ఉన్నారు, మీరు రండి అన్న అని చెప్పేసి గద్దరన్న 2 రోజులు ఆయన నేనే మాట్లాడి నేనే తీసుకొచ్చిన. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మలివిడిత సాంస్కృతిక ఉద్యమంలో ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు గద్దరన్నను ఇంటికి పోయి తెలంగాణ ధూమ్ధాము 2006లో లలితాకరణంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రసమై బాలకేషన్. నేను ఇంత క్లారిటీగా మీ దగ్గర నేను చెప్తా ఉన్నా. చాలామంది ఏమంటారు ధూమ్ధాం పెట్టింది నేను, ఆర్గనైజేషన్ చేసింది నేను, మా నాగరాజు ఒకటి పాప ఆ పిల్లగా నాకు సపోర్ట్గా ఉన్నాడు, ఆ పాట ఆడేది, నేను పాట పాడేది, ఆ తమ్ముడిని వేసుకొని నేను ముందుకు పోయేది. మేము ఇట్లా కొనసాగుతున్నటువంటి క్రమంలో గద్దరన్నని నేనే తోలుకొచ్చిన. సిద్ధారెడ్డి సార్ మేము ఇద్దరం పోయి బదిలాడినాం. అన్న నువ్వు రమ్మన్నాం. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. దాని తర్వాత అప్పుడు గద్దరన్న వచ్చిన తర్వాత ఏలే లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి మీరు వెనుక 2000 లలితకళ తోరణంలో మీద ఒకటి ఉంటుంది, పోస్టర్ ఉంటుంది, అవన్నీ బొమ్మలు ఏలే లక్ష్మణ్ వేసిండు వాళ్ళ ఇంట్లో. ఏలే లక్ష్మణ సోమాజిగూడకి వెళ్ళి ఆయనతో మేము అన్ని తెలంగాణకు సంబంధించినటువంటి బతుకు చిత్రాలను వేసినాం. వెనుకకు తెలంగాణ ధూమ్ధామ్ అని ఉంటుంది మొదటిసారి. అక్కడికి ఆ రోజు ఓన్లీ రాజకీయ నాయకులను ఎవ్వరు కూడా వేదిక మీదకి ఎక్కలే. అంటే అప్పటికి ఒక ట్రెండ్ సృష్టించినాం ధూమ్ధామ్లలో. ఎప్పుడన్నా ధూమ్ధామ్ ఏం చేసింది అనే దానికి పెద్ద అద్భుతమైనటువంటి మార్పు. ఎప్పుడు కానీ రాజకీయ నాయకుల సభలల్లో కళాకారులు పాటలు పాడేది. అప్పుడు మీరు పోస్టర్లు ఉండేవి, అరుణోదయ కానీ, జననాట్య మండలి కానీ, సిపిఐ కావచ్చు, ఎర్రజెండా, ఎవరన్నా అందరి వక్తల ప్రసంగాలు పెట్టి కింద సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అనే కలవు సాంస్కృతి లేకుంటే అరుణోదయ వాళ్ళ సాంస్కృతిక కార్య బృందం చే కలవు అని రాసేవాళ్ళు. ఎక్కడ వాళ్ళ బొమ్మలు ఇట్లా వేసేది కాదు. కానీ తెలంగాణ ధూమ్ధామ్ వచ్చిన తర్వాత పాటలు, బొడ్రాయి కాడ బొట్టు, కొబ్బరికాయ, తర్వాత లాస్ట్కు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు. పాట మొదటి స్థానం ఉన్నది ఇక్కడ. ధూమ్ధామ్ అంటే పాట. మీరు చూసారు లలితకళ తోరణంలో అన్ని టీవీలు వచ్చినాయి, మీరు అందరు వచ్చిర్రు, అందరు కింద కూర్చున్నారు. పాపం జనార్దన్ రెడ్డి సార్ అప్పుడు అన్న పి జనార్దన్ అన్న పాపం దానికి సాయం చేశాడు. ఆయన మాట్లాడమంటే కూడా ఒకటే మాట అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు,
గంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా నడిచింది పీజేఆర్. కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి పీజేఆర్. ఆయన మన లలిత గారు తోననికి వచ్చిండు, మన స్టేజ్ మీద కూడా ఒక్కటే మాట అన్న నువ్వు మాట్లాడాలంటే ఇంత అద్భుతమైన పాటలు జరుగుతూ ఉన్నాయి, నేను పాడలేను, నేను సచ్చినా బతికినా మీతోనే ఉంటా అని ఒకటే ఒక మాట మాట్లాడిండు. అప్పుడు దత్తన్న వచ్చిండు, అందరు కింద కూర్చున్నారు. మీరు చాలామంది జర్నలిస్టులు వచ్చారు, కె శ్రీనివాస్ గారు వచ్చారు, అల్లమన్న వచ్చినాడు, ఇక గంట మల్లెపల్లి, అసలు దానికి రానటువంటి ఎవరూ లేరు. అసలు లలితకాల తోరణం ఇట్లా మనం మిరపకాయలు ఇట్లా ఎండబోతాం చూడు, వడ్లెండ పోసినట్టుగా అట్లా నిండిపోయింది. మీరు కూడా చూసారు. అట్లా అద్భుతం. గద్దరన్న మేము అక్కడే కదా గద్దరన్న పాట పాడింది భలేగుందిరో, అరే రసమై నేను అసెంబ్లీ పంపిస్తారా అని మాట్లాడినప్పుడు మేమిద్దరం మొదటిసారి మళ్ళీ విడతలు వచ్చి గద్దరన్న ఆ రోజు పాట అమ్మ తెలంగాణమ్మ ఆ రోజు కదా ఆరేం శివశివ అంటూ ఒక్క పొద్దిడిసే ఎంలాడరా జన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరె గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా. ఈ పాట గద్దరన్న మళ్ళీ మొదలుపెట్టినప్పుడు నేను పక్కకు ఉండగా అరే దేశపతి నేను ఇద్దరం ఉండేది, అరే రసమయ్యగా అందుకో అని అన్నాడు నన్ను ఫస్ట్. అప్పుడు ఈ పాటను పూర్తిగా నేను పాడడం జరిగింది. అంటే అక్కడ నుంచి మళ్ళీ గద్దరన్న ప్రయాణం అనేది లలితకాల తోర నుంచి చక్కగా బ్యాక్ మళ్ళా మేము ఆడేం డిమాండ్ చేసినాం. అసలు రాజకీయ నాయకులు అందరూ కూడా వీళ్ళు కామన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది, తెలంగాణ ఇస్తానని చెప్పినది, తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ నేతలందరూ కూడా పదవులకు రాజీనామా చేయాలన్నటువంటి ఒక డిమాండ్ను మనం తీర్మానం చేసిన తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు. మనం ఇది బాగా మనం గుర్తుపెట్టుకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళం కానీ అప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, మీరు రాజీనామా చేయమంటే ఎవరూ చేయలేదు. ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రమే ప్రజల కోరిక మేరకు రాజీనామాలు తీసి మళ్ళీ ప్రజల్లోకి వెళితే మళ్ళీ మనము చెప్పిన వెంటనే కేసీఆర్ గారు రాజీనామా చేసిండు. మన ఎంఎస్ గారు ఏదో మాట్లాడారని చెప్పేసి మళ్ళీ మన సర్కాస్ గ్రౌండ్లో కరీంనగర్లో గద్దరన్నను తీసుకుపోయి మొట్టమొదటిసారి అసలు కాల్పుల అనంతరము ఎన్నో నిషేధించిన తర్వాత మళ్ళీ గద్దరన్నను కరీంనగర్ తీసుకుపోయినా నేను. కరీంనగర్లో ఇట్లా రంగుల పోస్టర్లు అతికేస్తూ ఉంటే ఓటర్లలో అతికేస్తూ ఉంటే మాకు ఇస్తారా సార్, మా ఇంట్లో పెట్టుకుంటాం పోస్టర్ సార్, పైసలు ఇస్తాం సార్, పోస్టర్ ఇవ్వండి సార్, ఎవరన్నా పోస్టర్లో గోడలకు అంటేసాడు సార్, ఇంట్లో ఎగబడి గుంజుకొని ఇళ్ళలో పెట్టుకున్నటువంటి సందర్భం. అప్పటికి స్పీడ్ ఏం పెరిగిందంటే అప్పటికి అద్భుతమైనటువంటి పాటలు వచ్చేసాయి. మా ఫస్ట్ ధూమ్ధాంకును సెకండ్ థర్డ్ ధూమ్ధాం వరకల్లా అద్భుతమైనటువంటి పాటలు చైతన్యం వచ్చింది. అసలు పాటలు అంటే ప్రాణం. తెలంగాణ ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాలి, లలితకాల తోరణంకి వచ్చేసరికి కొదాడిసిన పాట అద్భుతం అన్నట్టు ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అని పాపం చనిపోయినటువంటి సంతోషు పుష్పాడ ప్రదర్శన చేసిర్రు. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ సేత బతుకు బారా మాయ సేత గోరా మాయ చేసేదేమీ లేక సెంచారం పోతున్నా బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. వెంటనే తల్లి సేతగాన్ని దాని కొడుక మల్లయ్య ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య. తల్లి బిడ్డల దుఃఖాన్ని స్టేజ్ మీద వినబడుతుంటే అసలు వలవల ఏడ్చిండ్రు తెలంగాణ ప్రజలు, కన్నీళ్ళ వరదలు తప్ప ఆడ ఇంకేం కనబడదు. ఒక నిశ్శబ్దం పాట అయిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా, ఒక అద్భుతమైనటువంటి పాట రాసిండు కొదాడి సీన్. అవును, వలసలు కదా, మామూలు కాదు. దుబాయ్ బొంబాయి నీకు పాలమూరు దుఃఖము, బొంబాయి దుఃఖం, మెదకు దుఃఖం, తల్లి బిడ్డల దుఃఖాన్ని చూసి ఏడ్చిరు. అక్కడికి గూడంజన పాట ఇది పట్టుకొచ్చింది, అప్పటికి గూడంజన పాట నేను తెలివిజేతం పాడించిన. అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలో నీవా. ఒక అద్భుతమని చెప్పినాం. భగవంతుని కూడా నేనే చెప్పేటోని కదా, వ్యాఖ్యానం అంతా నేనే చేసేటోని ధూమ్ధాంలో. ఒక పాటకు మధ్యన నేనే మాట్లాడేటోని. భక్త రామదాస్ గడ్డ మీద పుట్టిన భగవంతుని కూడా ప్రశ్నించిన భక్త రామదాస్ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ బిడ్డలం అడుగుతున్నాం, బిడ్డ నువ్వు మా అయ్యోనివా మా అవ్వనివా అన్నప్పుడు అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని పాడుతూ ఉంటే జనాల్లో ఉన్నటువంటి పౌరుషం కావచ్చు. ఈ పాట అప్పటికి ఎంకన్నా జోరు అందుకున్నాడు. అప్పటికి ఎంకన్నా పాట తీసుకొచ్చిండు పొమ్మంటే పోవేందుకు
అవును. ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అవుతుందా, ఇండియా పాకిస్తాన్ వల్ల ఇనుప కంచె పడుతుందా, మీరు రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు, మీ పద్యం పాడితే మేము పరవశించి పోవచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నీవయించుకోవచ్చు, నీ అట్టుకు నా జొన్న మరి పొమ్మంటే పోవాలి. సెక్రటరియట్లో మాత్రం చక్రం కుదురుట, సెక్రటరియట్లో మాత్రం చక్రం తిప్పుట కుదరదు, పొమ్మంటే పోరెందుకు పోరావో వలసవాది అని అద్భుతమైన పాటలు వచ్చేసినాయి. అసలు పాటలు అంటే బీభత్సం. దాంట్లో పాపం చనిపోయిన మా భిక్షపతి ఉండే, నిన్ను ఇడిచి ఉండలేనమ్మా, తర్వాత మా వరంగల్ సీను, నేను అక్కడికి ఈ పాటల ప్రవాహంను అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంతసేపు విన్నా కూడా విననటువంటి పాటలు. ఆ పాటలన్నీ మా శంకరన్న వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళు ఆడియో క్యాసెట్ మొదటిసారిగా 4 చేసిరు. ఇలా 4 ధూమ్ధామ్ క్యాసెట్లు చేసారు, 4 భాగాలు. మొదటిసారి వీడియో క్యాసెట్లు వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీడియో క్యాసెట్లు వచ్చేస్తే వాటిని మార్కెట్ చేస్తే ఆయన శంకరన్న చేసిండు, మా బాలింగంపల్లి వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళు చేసారు. చేస్తే వరంగల్లో ఒకసారి అన్నలు దొరికితే నీకు పెద్ద ఐటెం వచ్చింది, అన్నల కిట్ బ్యాగులో ధూమ్ధామ్ క్యాసెట్లు, అన్నల కిట్ బ్యాగులో ధూమ్ధామ్ క్యాసెట్లు అని క్యాసెట్లు దొరికినాయి. అవి ఎట్లా పోయినాయి అనేది, ఈ పాటలు ఏం తీసుకుపోతున్నాయి, అన్నలు కూడా తీసుకుపోతున్నాయి, వీళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉందని మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. అంటే అట్లాంటి అద్భుతమైనటువంటి పాటల ప్రవాహాలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లా తీసుకుపోయినటువంటి క్రమం అంటే ఈ పాటలు పోతున్నా కొద్ది కొత్త పాటలు వచ్చినాయి, కొత్త వచ్చినాయి. దాంతో ధూమ్ధామ్ అనేది ఒక ఇక లెజెండ్. అసలు పాట అంటే ధూమ్ధామ్, ఆట అంటే ధూమ్ధామ్, తెలంగాణ ఉద్యమం అంటే ధూమ్ధామ్. ఒకానొక క్రమంలో కేసీఆర్ కూడా ధూమ్ధామ్ పేరు పెట్టి వచ్చి మాట్లాడిపోయినటువంటి సందర్భాన్ని సృష్టించిన మన కరీంనగర్ ఎలక్షన్లలో కూడా ధూమ్ధామ్, నేను వస్తున్న ధూమ్ధామ్కు రసమై ధూమ్ధామ్ నడుతుంది, అక్కడ నేను పోయి మాట్లాడొస్తానని వచ్చిండు సార్. అంటే ఏ సభ జరిగినా కూడా ధూమ్ధామ్. అంత అద్భుతాన్ని మనం తీసుకుపోలేం. దీనికి చాలామంది కళాకారులు పనిచేసారు. అప్పటికి ఏమైపోయినాయి అంటే సోమన్న, ఇప్పుడు ఏపూరు సోమన్ ఉన్నాడు, నేర్లాల కిషోర్ వచ్చిండ్రు, చాలామంది వచ్చినారు. కొంతమంది పిల్లలు నేను మర్చిపోవచ్చు, చాలా చాలా అద్భుతంగా చాలామంది వచ్చారు. అప్పుడు దీన్ని ఒక రూపం వచ్చినది, అంటే ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలకు కూడా. ధూమ్ధామ్లు అసలు మేమైతే ఎన్ని సాయి చంద్ ఉండే, అసలు సాయి చంద్ అప్పటికి కొత్తగా వస్తూ ఉన్నాడు. ఇంకా దాని తర్వాత శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత సురేందర్ పాట రాసిండు, రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా. ఆ పాట అంతిమంగా వచ్చేది, ఒక పాటను ఆర్డర్లో పెట్టుకునేది. ఫస్ట్ ఏం పాట ఆ క్రమంలో జరుగుతున్న 2004లో మనం మర్చిపోయినాం. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి క్రమంలో అందశ్రీ గారు నేను బాగా అంటే మీరు అల్లే అసలు ఈ వివాదం అనేది ఎందుకు అనేది, అందశ్రీ గారికి ఏ ఎజెండా లేదు, ఆయన ఏ సంస్థతో సంబంధం లేడు. గోరేటి ఎంకన్నా అరుణోదయాల పాట పాడుతున్నాడు, విప్లవ సంస్థలతో సంబంధం ఉన్నది, దళిత వీరన్న వాళ్ళ అట్లాంటి వాళ్ళతో సంబంధం ఉన్నది, వాళ్ళు దళిత బహుజనవాదాని కోసం ఆయన అద్భుతాన్ని అందుకో ఈ దొంగల ధర్మే అందుకని ఎన్నాలి గారు అద్భుతమైనటువంటి పాటలు రాసిండు. తర్వాత గూడాంజనకు లెఫ్ట్తోనే అనుబంధం ఉన్నది, జన్నాట మండలి కానీ ఆయన అనేక పాటలు రాసినాడు. దాంతో ఇక గదరననే మీకు తెలిసిన విషయమే. విమలక వాళ్ళు అరుణోదయ వాళ్ళది కేవలం ఏ ఎజెండా లేకుండా ఫ్రెష్గా ఉంది అందశ్రీ గారు. ఆయనకు నేను తోడైపోయినా, నాకు ఏజెండా లేదు. నేను కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చినండి. నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా సార్తోనే ట్రావెల్ చేసిన. సార్ పాటలన్నీ ఆయన ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు సార్ పాటలు నేనే పాడుతుంటే, తర్వాత టీఆర్ఎస్ తొలినాళ్ళలో కూడా తొలి పాట నేనే పాడినా, క్యాసెట్ కూడా మేమే చేసినాం. అశోక్ అన్నతో రాయించి ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ ఫస్ట్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవాలెత్త జవాబిస్తారా మా ఎమ్మెల్యేలు, నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు గడప గడప తిరిగినారు, కడుపుల తల పెట్టినారు, తెలంగాణ ఇస్తామని ఇట్లా తెత్తమని ఆగమైపోయినారు. ఆ మాట అట్లా అట్లా ఆ పాట అంటే ఆ పాటలు ఇవన్నీ కూడా మొదటి క్యాసెట్లో మేము చేయడం జరిగినది. దాంతో అందశ్రీ గారిని మేము చాలాసార్లు కేసీఆర్తో కూడా మేము కలవడం జరిగినది. కేసీఆర్తోనే అందశ్రీ గారు కానీ, గూడంజన కానీ, ఎంకన్న కానీ, అశోక్ తేజ కానీ, ఒక గద్దరన్న తప్ప జయరాజన్న చాలాసార్లు కూర్చున్నాం. దీని తర్వాత అరే కేసీఆర్ అయితే ఒక రాజకీయ ఉద్యమం నడుపుతూ ఉన్నాడు, మనకు కూడా ఒక ఫ్రీనెస్ వచ్చింది, పాడుకునే ఒక స్వేచ్ఛ వచ్చింది వేదిక మీద. ప్రజల్లోకి పాటని తీసుకుపోవడం కానీ, తెలంగాణ భావాన్ని తీసుకుపోవడానికి కోసం కానీ ఇది ఒక అవకాశం వచ్చింది. కాబట్టి సార్ దగ్గర చాలాసార్లు కూర్చున్నాం. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారమ్మా, ఏంటంటే కేసీఆర్ 100% ఎవడు పట్టించుకున్నాడండి పాటని నేను అడుగుతా ఉన్నా. ఎవరు పట్టించుకున్నాడు? నీ చంద్రబాబు పట్టించుకున్నాడా? నీ రాజశేఖర రెడ్డి పాడనిచ్చిండా? నీ చంద్రబాబు పాడనిచ్చిండా? మా పిల్లలు ఎట్లా పాడరా అని చెప్పేసి నువ్వు అయ్యోనివా, నువ్వు అవ్వనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా, ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదంటివా, వారేవా తిన్నింటి వాసాలు లెక్కెత్తరా అని ఎవడు అంటాడండి? గోరేటి ఇంకన్నా ఒక గెలిచాడు ఆఫీసరు,
గొంగడేసుకొని రుమాలు చుట్టుకొని పొమ్మంటే పోరేందుకో పోరావ వలసవాది అని చెప్పేసి ఆయన ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటా నాకు ఉద్యోగం కన్నా కూడా నాకు ఉద్యోగం ముఖ్యము ప్రాంతం ముఖ్యమని పాటలు పాడిన వాళ్ళు ఎవరు? గోరేటి వెంకన్న. జయరాజన్న సింగరేణి ఎంప్లాయీ, రసమై బాలకిషన్ టీచరు. అప్పటికి నేను టీచర్ను, నేను నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తా ఉన్నా. 2002లో నన్ను సస్పెండ్ చేసినా కూడా నేను మళ్ళీ ఉద్యోగం అనుకుంటాను. నేను వచ్చేసి మళ్ళీ నేను ఇంతమందిని కోడినిక తీసి మేము ఉద్యోగాల లెక్క చేయలేదు, జీవితాల లెక్క చేయలేదు. ఈ క్రమంలో అందశ్రీ గారిని తీసుకొచ్చి పాడినప్పుడు మనకు ఒక ప్రార్థన గీతం. వాస్తవంగా ఆయన కూడా ఎట్లా చెప్పినంటే మీరు నమ్మరు, అసలు అందరం పాడుతూ ఉన్నాం, పాట లేదు. ఫస్ట్ మాకు సిద్ధిరెడ్డి సార్ పాటతో స్టార్ట్ చేసాడు జోహార్లు అని. అరే ఫస్టే మనం అమర స్మృతితో చేస్తున్నాం కదా అన్న, ఈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండు ఉన్నది కదా ఒకటి పాడు, అసలు మనకెందుకు ఉండద్దు అని నేను ఆయనకు ఒక చిన్న కథ చెప్పిన. నేను ఇంద్రగూడెం స్కూల్లో పనిచేస్తూ ఉన్నా. పనిచేసినప్పుడు నేను ఫస్ట్ రోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రార్థన గీతం ఉన్నది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మాకన్నా తల్లికి మంగళారతులు. తల్లికి దండం ఎవరైనా పెడతారు, తల్లి ఎవరైనా తల్లే. అవును, మంగళారతులు ఎవరైనా కూడా ఇస్తారు. కానీ ఏముందల్లా గలగలా గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే పండుతాయని అందులో ఉంటుంది. పిల్లగాడు ప్రశ్నించింది నన్ను లేచి, సార్ మంచిదే సార్, ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి శ్రీరామ్ ఆయకట్ట రైతులు కాలువలు ఎండిపోతూ ఉంటే కూడా 3వ పంట కోసం పోలవరం పోతుంది గోదావరి తల్లి. బిరబిర కృష్ణమ్మ నాగార్జున సాగర్ అలిగెల్లి దుంకుతూ ఉంటే కూడా నల్లగొండ వాళ్ళ నడుముల వంకర పెట్టి ఎడమకాలువ ఎండబెట్టి కృష్ణమ్మ పంట పోతుంది కృష్ణమ్మ. కానీ బంగారు పంటలు యాడ వండుతున్నో సూపి అని చెప్పేసి ఒక పిల్లవాడు అడిగిండు, 3వ తరగతి పిల్లవాడు అడిగిండు. అంటే గోదావరి నీళ్లు మనవి కావు, కృష్ణమ్మ నీళ్లు మనవి కావు, కాబట్టి ఈ తల్లి మన తల్లి కాదు, కాబట్టి మనకు కూడా ఒక తెలంగాణ తల్లి కావాలి, ఒక పాట కావాలన్నటువంటి ఒక భావాన్ని వ్యక్తీకరించి వేదికల మీద చెప్పి అందశ్రీ గారితో మాట్లాడి ఈ పాట మొదలు పెట్టినాం మేము. ఈ పాట మొత్తం రాసి కేసీఆర్ గారి దగ్గర కూడా వినిపించినాక కొన్ని మార్పులు చేర్పులు చెప్పిండు. దాని తర్వాత మేము సిద్దిపేట మా ఇంటికి వెళ్ళాం, కూర్చున్నాం, రాసినాం, మళ్ళీ సార్కి వినిపించినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు దానిలో ఆ మార్పులు చేర్పులకు ఆ పాట వేదికల మీదకి వచ్చేసిందిగా. అప్పటికి ఫస్ట్ సూడసక్కంతో మొదలుపెట్టినటువంటి అందశ్రీ గారు తొలి పాట జయ జయ తెలంగాణ మేమే కదా, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. అప్పుడు 10 జిల్లాలు ఉండే కాబట్టి 10 జిల్లాలు పెట్టుకొని ఈ పాటను అట్లా పాడడం జరిగినప్పుడు అరే మనకు కూడా దీన్ని బాగా ప్రాచుర్యం తీసుకుపోదాం అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం వేరు కదా, ఒక తల్లి సెంటిమెంట్ కూడా మనం వాడుకున్నామమ్మా. ఇలా ఓపెనింగ్ ఏంటంటే మనకు ఒక తల్లి ఉంటుంది, తెలుగు తల్లి మనకి ఎట్లయితే మన తల్లి మనకు మొక్కజొన్న ఉంటుంది, మన తల్లి చేతుల బతుకమ్మ ఉంటుంది, మన తల్లికి ఎందుకు ఉండదు మనం అన్నటువంటి ఒక భావ వ్యక్తీకరణ కోసం, ప్రజలను సమకూర్చడానికి కోసం, ప్రజలను చైతన్యపరచడానికి కోసం అప్పుడు ఉద్యమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక పాట ఉండాలన్నటువంటి ఆలోచన చేసి ఈ పాటను నేను 2004లో క్యాసెట్ రూపంలో తీసుకొద్దామని అనుకొని పెట్టుకొని అందశ్రీ గారిని పిలిచినప్పుడు ఏమన్నాడంటే ఆయనే లేదు ఇది మార్చొద్దు, అది మార్చొద్దు, ఇది ఇట్లుండద్దు అట్లుండద్దు అని బాగా రభస చేసిండు. ఇది చాలామందికి తెలియని విషయం. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ కూడా అందశ్రీ పాటను దొక్కేసిరు, అందశ్రీ కేసీఆర్ను బయటకు రాకుండా చూసిండు, అందశ్రీని ఇట్లా చేసిరు, ఆ పాటను ఇది చేసిరు అది చేసిరు రానివ్వలేదు అనేది ఎంత అబద్ధం. అందశ్రీ గారిని చెప్పండి. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, ఇలా అబద్ధం లేదు. రేపు పొద్దుగాల డ్రీమ్ ఐడి మీ దగ్గర మీ మీడియా ద్వారా అందరి ప్రజలు కూడా చేరిపోతుంది, అందరికి తెలుస్తుంది, నా మాటలు కూడా వింటారు. నేను ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. సరే నచ్చనోడు ఏం కామెంట్ అన్న పెట్టుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. చరిత్ర తెలియని వాళ్ళకు ఒక చెప్పే అవసరం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా తప్ప నేను అందశ్రీ గురించి మొత్తం నేను ఇట్లా చేసినా అందశ్రీని అట్లా చేసినా ఎక్కడ కూడా నేను చెప్పుకోలేదు కూడా, నేను తెలియనేమి. కాబట్టి ఇవాళ సందర్భం వచ్చింది. వాస్తవంగా చెప్తామంటే సార్ ఇంట్లో అందశ్రీతో చర్చ పెట్టుకున్నాము మేము. సమ్మక్క సారక్క వరంగల్ పోతే కూడా అందశ్రీ నేను వరంగల్ సీన్ ముగ్గురం కేసీఆర్తో కూర్చున్నాము. సార్ ముంగట సీట్లో కూర్చొని చెప్తుంటే ఇంకా అప్పటికి దేశపతి ఎంటర్ కాలే ఇంకా దీనిలో. సార్ చెప్తా ఉంటే మేము రాసేది. అందుకే నీకు జై జై తెలంగాణ ఇప్పుడు చేసినటువంటి పాట వేరే లైన్లో ఉంటుంది, మీరు చూడండి. అసలు దాంట్లో కొన్ని లైన్లు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున కనిజాలే నీ తనువుకు సుహారం.
ఇట్లాంటి కొన్ని పదవులు ఉండే అందులో. ఇది కేసీఆర్ గారు కొన్ని పెట్టిండు. అందులో వేరే రకంగా ఉంటాయి, ఇంట్లో వేరే రకంగా ఉంటాయి. మళ్ళా పదాల పొందికలలో కూడా కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు, గండరగొండ, ఇవన్నీ కొన్ని ఉండవు. ఇవి కొన్ని పెట్టడం తర్వాత అందశ్రీ గారే ఇట్లయితే ఎట్లయితుంది అని చెప్పేసి ఇక కింద సార్తోనే ఒక మాట్లాడలేదు కదా, ఇక కిందికి వచ్చినాను వాడేవాడు వీడేవాడు నువ్వెవరి నా పాట ఎట్లా మార్చని నాకు అవసరమే లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మేము అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓ పాట అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే ఆయన పాడలేదు, ఆంధ్రోడు పాడిండా తెలంగాణని కాదు, కానీ ఒక భావ వ్యక్తీకరణ కోసము అప్పుడున్నటువంటి ఒక వాయిస్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్గా తీసుకుపోదాన్న ఆలోచనతో చేసింది. అప్పటికి ఉద్యమ ప్రస్థానం అప్పుడు అధికార గీతం అని ఎవరు చెప్పలేదు, దీన్ని చేస్తామని ఎక్కడన్నా చెప్పిరా? నేను ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మీరు చెప్పండి, దయచేసి మీరు ఇప్పుడు చెప్పండి. మనం అనుకున్నామండి ఇది మా ప్రార్థన గీతం అని నేను చెప్పిన మనం అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జే తెలంగాణను నేను జాతీయ రాష్ట్ర గీతంగా చేస్తాను ఎక్కడన్నా చెప్పినా మీరు చెప్పండి. ఎక్కడ చెప్పలే, మనం పాడుకుంటా ఉంటామమ్మ. ఈ పాటను మనం పాడుకుంటున్నాం, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ పాట ప్రజలు నిర్ణయించుకున్న ప్రజలంతా ఇది ప్రార్థన గీతంగా పెట్టుకుందాం. ఖమ్మంలో కోర్టులో పాడేది మేము వెళ్ళాం కదా జే తెలంగాణ దానికి. ఈ మనం అనుకున్నాము, ప్రజలు అనుకున్నారు, అరే ఇది బాగానే ఉంది కదా అన్న ప్రజల యొక్క భావనని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందశ్రీ గారితో ఈ పదాలు ఇట్లా ఉండనప్పుడు అందశ్రీ గారు ఒప్పుకోలేదమ్మా. నేను 100% చెప్తున్నా. ఈ పాటను ఆయన పెడదాం, మేమేమే చెప్పినాం సార్కు, సార్ ఇంత అద్భుతంగా పోయింది, ప్రజలు పాడుకుంటా ఉన్నారు, ఈ పాటను మనం పెడదాం అనుకున్నప్పుడు, సరే మాట్లాడదాం అనుకున్నప్పుడు అందశ్రీ గారితో సారు నందిని నగర్లో మీద రూము రైట్ సైడ్లో మేము కూర్చున్నాము. నీకు పొద్దుగాల టైంతో సహా చెప్తున్నా, 11 గంటలకు మార్నింగ్ మేము కూర్చున్నాము. 3:30-4 గంటల దాకా చర్చ పెట్టినాం. మీకు చాలామంది ఉన్నారు. చర్చ పెట్టుకుంటే కిందికి వచ్చి ఆయన ఒప్పుకోలేదు. ఇట్లయితే నడవదు, నా మొత్తం 20 చరణాలు ఉండాలి, ఇది ఇట్లు ఉండాలి, అదట్లు ఉండాలి, చాలా అని చెప్పిండు, పరపర కోపం చేసిండు, వెళ్ళిపోయిండు. అప్పుడు సార్ ఏం ఆలోచించిండు, రసమై ఈ మార్చింది మనం పెట్టినాం అనుకో, ఆయన రేపు ఏమంటాడు, నా పాటను కాపీ కొట్టిండు కేసీఆర్, అంత మార్చిండు అని మనకు మాట అంటాడు. వద్దులే, ఇంకేం అవసరం అనుకుంటే ఇంకోటి రాపించుకుందాం, లేకుంటే మంచిగా చేసుకుందాం తీరు, ఏమున్నది దానిలో. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అన్న ఉద్దేశంలో మాత్రమే దాన్ని పెండింగ్ పెట్టడం తప్ప దాన్ని పక్కన పెట్టిరాను తొక్కి పెట్టిరాను కాదు. ఆ పాట రాష్ట్ర అధికార గీతం రాకపోవడానికి కారణం ఎవరు గారు? అందశ్రీ గారే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ ఐడ్రీమ్ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నా, ఇది 100% అందశ్రీ గారు ఒప్పుకోగనే. నేనే కదా అందశ్రీ గారికి, నేనే కదా ప్రతినిధిని. అందశ్రీ గారిని తీసుకొచ్చింది నేను, తెలంగాణ ఉద్యమంలో పాటలు రాయించుకుంది ఆయన, అన్ని పాటలు నేనే పాడినా, ఒక పాట కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పడినటువంటి గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారావో సెల్లెల్లారా, గవ్వలమోతో అన్నల్లారావో సెల్లెల్లారా, అరే ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, తెలంగాణ జలసాధన జరిగినప్పుడు సుడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, ఈ పాటలన్నీ ఎవరి దగ్గర ఉండి రాయించినమ్మా? నేనే కదా. ఇలా మస్తు అంటారా అందశ్రీ గారు, ఈ మాట అంటే రసమే పెద్ద తుడుంకాడా ఎట్లా మాట్లాడుతుండే అందశ్రీ గురించి 100% నేను చెప్తాను. నేనే దగ్గరుండి అందశ్రీ రాసిన ప్రతి తెలంగాణ పాటకు తొలి శ్రోతతో పాటుగా ఆయన కావలసినటువంటి కొన్ని సవరణలు కావచ్చు, ఏది కావచ్చు, ఆయన పక్కన కూర్చొని కొన్ని వందల సార్లు నేను ఆయనతో ప్రయాణం చేసిన, ఆయన నాతోనే ఉన్నాడు. అన్ని ధూమ్ధాములకు నేనే తీసుకుపోయినా. ఆయన పేరు అక్కడి నుంచి వాళ్ళ పాటలు ఇట్లా అద్భుతంగా ఇట్లా వేసేది, ఒక్కొక్కరిది ఇట్లా వేసేది పాటలు ఇట్లా అద్భుతంగా అప్పటికప్పుడు అంశాల మీద మనం ఇది మనకు జరిగినటువంటి విషయం కాబట్టి పక్కన పెట్టింది. ఇవాళ ఏమంటున్నారంటే కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిండు, ఈయన పక్కన పెట్టిండు, ఆయన పక్కన పెట్టిండు, ఇది రాకుండా చేసిర్రు. అమ్మ ఒక చిన్న పని చేసినప్పుడు కూడా నలుగురు విచారిస్తాం. దీనికి ఒక ప్రతి దానికి కూడా క్యాబినెట్ ఆమోదించాలి, మంత్రుల చర్చ పెట్టాలి. నీకు ఇప్పుడు పాటల విషయం వచ్చింది కాబట్టి దీనికి క్యాబినెట్ చర్చ పెట్టాలి, ఆమోదం తెలపాలి, దాని తర్వాత అధికార గీతంగా. మరి 10 ఏళ్ల పాటు ఎందుకు ఒక రాష్ట్ర గీతం కావాలి మన తెలంగాణ రాష్ట్రానికి అనే ఆలోచన? మీకు ఒక మంచి మాట చెప్పాలమ్మా, ఆలోచన లేక కాదు, ఆలోచన ఉంది. అప్పటికి ప్రజలలో అందశ్రీ గారు పాట జే తెలంగాణ పాడుతూ ఉన్నారు. ఆ పాటను పక్కన పెట్టి మనం ఇంకొక పాట ఎత్తుకున్నాం అనుకో, అప్పుడేమనేటోళ్ళు, అరే అందశ్రీ గారు ఇన్ని రోజులు రాసినటువంటి పాటను పక్కన పెట్టిరు, కొత్త పాట తీసుకొచ్చి కేసీఆర్ గారు పెట్టిండ్రు అని చెప్పేసి కొత్త వాదన తీసుకొస్తారు. పోనీ ఏ పాట అయినా పెడదామంటే ఈయన అసలు అంగీకరించట్లేదు కదా. పెడితేనా 20 చరణాలు ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, అందులో ఏది ఉంటే. ఇప్పుడు ఒక రాష్ట్ర అధికార గీతంగా వచ్చినప్పుడు నీ ఇష్టం ఉన్నటువంటి నీ వ్యక్తీకరణ వ్యక్తీకరణ అంతా ఇలా ఉండదు కదా. ఇప్పుడు చేస్తున్నారు కదా 2 వర్షాలు. నేను అక్కడికే వస్తా ఉన్నా. ఆ రోజు ఒక్క పల్లవి 4 చరణాలు 3 చరణాలమ్మా, లాస్ట్ది కూడా సారే చెప్పిండు. మీరు ఇప్పుడు ఇవాళ ఆయన వర్షం చూడండి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే,
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం కావాలే, జై తెలంగాణ జై జై తెలంగాణ, స్వర్ణయుగం కావాలి అని మనది ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రాల ప్రజల కళలు పండాలని ఆయన రాసుకున్నాడు. మీకు చాలా రేపు ఐ డ్రీమ్ ద్వారా కొంతమంది మేధావులు ఉంటారు, నన్ను కూడా రేపు పొద్దుగాల విమర్శించుకుంటా పెట్టేటోళ్ళు కూడా ఉంటారు, ఒక గ్రూప్ ఉంటుంది. కానీ వాళ్ళు తిట్టిరనో వాళ్ళు మెసేజ్లు నా గురించి చెడుగా పెడతారనో నేను భయపడితే ఒక వాస్తవము జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా మాట్లాడలే ఆయన గురించి కానీ ఇతరుల గురించి కానీ నేను ఎప్పుడు ఎవరి గురించి కూడా కామెంట్ చేయాలి. ఎందుకు నా లక్ష్యం నెరవేరింది. ఒక తెలంగాణ ధూమ్ధామ్ స్థాపించిన ఒక అద్భుతమైనటువంటి కీర్తి ఎవరికి దక్కనట్టు గద్దరన్న పాటలు పాడిస్తే అందరు పోరాని లైన్ బట్టి పాడించేది. అట్లాంటి గద్దరన్న నా నాయకత్వంలో అరే నడురా రసమై ఏషైరా అని వెనుక నుండి నన్ను పాడించినటువంటి మేమిద్దరం వాస్తవంగా చెప్తా ఉన్నా. అట్లా అన్న నన్ను ముందు పెట్టి తన అన్న వెనుక నడిచినటువంటి ఒక గొప్ప గౌరవం గద్దరన్న నాకు ఇచ్చిండు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక గొప్ప గౌరవం ఇచ్చిండు అన్న. ఒక లెజెండు, ఆయన ఒక కారణ జన్ముడు. నేను ఎప్పుడు చెప్తాను, గద్దర్ శకం మాది, కీర్తి శకం కాదు. కళాకారుల నాలాంటి వాళ్ళకు గద్దర్ శకం మాది. ఎప్పుడు పుట్టినవరా అంటే కీర్తి శకం అని రాసుకో, మేము గద్దర్ శకం అని రాసుకుంటాం. అట్లాంటి అద్భుతమైనటువంటి ఒక కారణ జన్ముడు. సరే రాజకీయాలు ప్రస్తుతాన్ని ఎవరికి ఎట్లా నడిచినాయి అది తర్వాత ఇష్యూ. ఇక్కడ మాత్రము నాకు ఒక అద్భుతమైనటువంటి అది ఇచ్చినప్పుడు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను తక్కువ చేసి మాట్లాడలే. అనేక మంది పిల్లల చెమట సుక్కలు ఉన్నాయి నేల మీద. ఒక్కొక్కసారి 100 మంది ఆడపిల్లలు, చిన్న పిల్లలు పొద్దుగాల గోసి పెట్టుకొని సాయంత్రం దాకా ఆడదు. నీళ్లు లేక నిప్పు లేక పిల్లలు, తిండి లేక తిప్పలు లేక, వర్షం లేదు ఎండ లేదు, ఎంతో అద్భుతంగా కష్టపడ్డటువంటి అనేక మంది పిల్లల శ్రమ ఫలితము నాకు దక్కింది. నాకు ఆ గౌరవం దక్కింది, నాకు ఆ కీర్తి వచ్చింది. అరే రసమై బాలకిషన్ ఎవ్వడు ఒప్పుకోకపోయినా నీకు గ్రూప్ 1లో ధూమ్ధామ్ వ్యవస్థాపకుడు ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. రసమై ఇంటి పేరు అని కూడా గ్రూప్ 1లో రసమై బాలకిషన్ ఇంటి పేరు ఏందని చెప్పేది ఒక క్వశ్చన్. గ్రూప్ 1 ఆఫీస్ కదా, నాకు అంత గొప్ప గౌరవం కదా, ఇంత గొప్ప కీర్తి చెప్పు. అసలు మనం ఎక్కడి నుంచి, మన ప్రస్థానం ఎక్కడి నుంచి, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఇలా అక్కడి దాకా ఆ అక్షరాల దాకా మనం పోయినాం. రసమై ఇంటి పేరు ఏందని ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఎగ్జామ్లో దాకా పోయిందని అంటే ఆ గౌరవం నాకు దక్కింది. అది ఎప్పుడు కూడా నాకు ఉంటుంది. కాబట్టి నేను ఎవరి గురించి కూడా నేను ఎక్కువ నేను మాట్లాడను. అందరు కష్టపడ్డారు, అందరి పాటలు నేను పాడినా, నేనేం పెద్ద రచయితనని ఎక్కడ చెప్పు. నాకు రాసుకునే అవకాశం కూడా నాకు ప్రజలు ఈ కవులు నాకు ఇవ్వలేదు. వాళ్ళ పాటలు పాడడానికి కోసమే వాళ్ళ పాటలు ఒక్కొక్క దాన్ని పొలిటికల్ చేశాడు కదా. పొలిటికల్ నీకు ఎంత అద్భుతంగా వరంగల్ సీన్ పాట అసలు ఫస్ట్ రసమైనగానే అక్కడి నుంచే తీసుకుందండి. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటకారెగురాలు నాటు పెట్టేదమ్మ, కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మ, ఒక్క తల్లి బిడ్డలు సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, గుత్త నాట్ల మీద పుట్టెడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది, నాటి కూలీలేడవాయే నేడొక్క పూట కూడా దొరకదాయే రామ, మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ల మెప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కంసుల కొట్టేది, ఎండ్రికాయలు వట్టి కొన్లిరిసి తెచ్చేది, ఏరు శనక్కాయ సింతపలక్కాయ మక్క కంకులు నిప్పులల్ల కాల్చుకొని ఉడుకు మీద ఊదుకుంటా దీని సెలిమేల నీళ్ళు దాగి వచ్చేదిరా, గోవులేడా పోయినాయో అలనాటి బోయిలేడా పోయినారో రామ. కనీసము కంకులు కాల్చుకొని సెలిమెల నీళ్లు తాగుదామంటే సెలిమెల నీళ్ళు కూడా లేనటువంటి దుఃఖం ఉంది. కానీ ఎంత పొలిటికల్ చేసి పాడుతూ ఉంటే జనమంతా పొలికించిపోయేది వరంగల్ సీన్. అసలు మామూలు ఒక ప్రతి పాటకు కూడా మా గోరేటం కన్నా కూడా కరెంటు పాట వద్దు వద్దంటే ఫ్యాను జిద్దు మీద పెట్టినావు అంటే కనీసం ఫ్యాను టీవీ భార్య భర్తల మధ్యన కొట్లాట ఉంది అప్పుడు ఉన్నటువంటి కరెంటు పరిస్థితుల మీద కూడా. అట్లా వాళ్ళ పాటను పొలిటికల్ చేసి గూడ అంజన్న పాటను కూడా పొలిటికల్ చేసి గజ్జలు అని ఇంకన్న పాటను జయరాజ్ అన్న పాటను ఒక్కొక్క పాటను పొలిటికల్ అంటే వాళ్ళ పాటలు రాసినటువంటి క్రమాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణానికి అన్వయించుకుంటూ తెలంగాణకు అన్వయించుకుంటూ చెప్పడానికే నాకు సమయం సరిపోయింది. నాకు అది చెప్పడానికి వస్తారు రసమై మాట్లాడితే చాలు మాట పాట అనేవాళ్ళు. అంటే ఆ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి సందర్భంలో నాకు ఎక్కువ రాసే అవకాశం రాలే, నాకు రాద్దామన్నటువంటి ఆలోచన కూడా రాలే. నేను ఎక్కడ కూడా కొంతమంది నువ్వు పెద్ద రచయిత నాకు అవసరం కూడా లేదు. నేను చేయగలను, నేను అనుకుంటే అద్భుతంగా నేను ఇంత గంటలే మాట్లాడగలను. రాయశక్తి ఉంది, కానీ రాసే అవకాశం నాకు ప్రజలు కల్పించలేదు. అట్లాంటి సందర్భంలో అందశ్రీ గారు ఒప్పుకోకపోవడంతో ఇది అందరికీ తెలిసింది, ఆయన ఆత్మ కూడా తెలుసు. తెలంగాణ ప్రస్థానం వచ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ని తిట్టుడు, వీళ్ళని తిట్టుడు, నన్ను కూడా అన్నాడు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఆయన పాట పాడితే నేను బిచ్చం ఎత్తుకున్నానట.
అసలు నేను పాట పాడుకుంటే నీకెక్కడ పేరు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు గోరెటెంకనకు పేరుంది, తప్పు. గూడ అంజానకు పేరుంది, జయరాజానకు పేరుంది, గద్దర్కి పేరుంది, దయానరసింహనకు పేరున్నది, వరంగల్ సీన్కు పేరుంది, సిద్ధారెడ్డి సార్కు పేరుంది, అనేక మందికి పేరుంది. అసలు నీదేందా అంటున్నా నేను ఇవాళ మీ మీడియా సాక్షి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ధూమ్ధాం లేకపోతే నీ సంస్థ ఏంది, నీదేంది చెప్పు, నీ పాట చెప్పు, నువ్వు చెప్పు, నేను అడుగుతా ఉన్నా. ఆయన మమ్మల్ని మా పాట ద్వారా నువ్వు పాపులర్ అయినావు. నీ పాటలు మేము పాడిది అందశ్రీ రాసిండు, ఇది ఈయన రాసిండు, ఆన రాసిండు, నువ్వు పాపులర్ అయినావు తప్ప తెలంగాణ ఉద్యమంలో నాకేముంది. నేను అందరి పాటలు పాడతా. రసమయ్య ఒక బ్రాండు, రసమయ్య ఒక లెజెండు. నాకు పాటగా రసమై మాట్లాడితే చాలా అనుకునే వాళ్ళు కొన్ని కోకొల్లలు ఉన్నారు. అయితే ఇక్కడే రస్మయ్య గారు, ఇప్పుడు వస్తున్నటువంటి గొడవ అంతా, ఇప్పుడు కాంట్రవర్సీ వివాదం అంతా కూడా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు, లేకుంటే ఆంధ్ర వాళ్ళ గాయకులు వాళ్ళు ఎలా పాడతారు, ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు లేరా, మేము కూడా పోటీగా మా రాష్ట్ర గీతాన్ని మేము పాడుకుంటాము, మేము రాస్తాము, మేమే స్వర కల్పిస్తాం, ఇవన్నీ చేస్తూవడం మీరు ఎట్లా చూస్తున్నారు ఎంటైర్ ఎపిసోడ్ అసలు? నేను ఒక 2-3 రోజుల నుంచి బాగా నవ్వుకుంటా ఉన్నా. ఎందుకు? వాస్తవం కదా, అందశ్రీ గారికి మాకు ఇదంతా మస్తు మాట్లాడు దొర తెలంగాణ అది ఇది అని. వాళ్ళు కూడా దొరలే. రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్ద దొర. కేసీఆర్ సార్ అన్న వాళ్ళు సామాన్య దొరలు, వాళ్ళు పుట్టుక దొరతన ఎల్మోలు కాబట్టి దొర అని పిలిచిరు తప్ప, రేవంత్ రెడ్డి సార్ పోలీసు ఆయనే చెప్పిండు కదా, మా తాత పోలీస్ పటేల్, మాకు 5,000 ఎకరాల భూమి ఉన్నది, నేను పెద్ద జమీందారుని అని చెప్పేసి ఎవరికి తెలిపేది. ఆ లక్ష్మణ్ ఆయన ఇద్దరు వ్యక్తిగతంగా దూషలు అన్నప్పుడు అరే ఆయన పోలీస్ పటేల్ నా తాత ముత్తాత అని చెప్పుకున్నారు కదా. నేను చెట్ట పెట్టదు అనుకోలేదు. అప్పుడు మేము పాట పెడతామంటే కట్ చేయొద్దు, ఏం చేయొద్దు, ఇది ఇట్లాగానే పెట్టాలన్నోడు ఇలా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మోకరిల్లి ఎట్లయినా పర్వాలేదు నువ్వు 2 లైన్లు అనబెట్టు, నా పేరు కనీసం జై తెలంగాణ అంటే చాలు అన్నటువంటి మోకరిల్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అదే రోజు మార్పులు చేర్పులకు నువ్వు అంగీకరిస్తే 2014లో తొలి అవతరణ దినోత్సవ వేడుకలలో నీ పాటనే ప్రార్థన గీతంగా మేము తెచ్చేటోళ్ళం కదా. మేము సార్ని అడిగినాం కదా, సారే చెప్పింది కదా స్వయంగా. ఆయన ఒప్పుకోవట్లేదు కదనే, మనమేం చేద్దాము? ఇది అన్నమాట కవితమ్మ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సార్ అన్నమాట ఆయన ఒప్పుకోవట్లేదు కదా రసమై. ఇప్పుడు ఒప్పుకున్న అతన్ని మీరు ఎందుకు ఒప్పించలేకపోయారు ఆ టైంలో? మరి నేను చెప్పినమ్మా, ఇప్పుడు ఒక పాటనమ్మా, ఒక రాష్ట్ర గీతం అన్నప్పుడు ఏది పడితే అది ఎవరు మనోభావాలం కానీ ఏది పడితే అది పెట్టలేమమ్మా. మీరు ఎప్పుడు గుర్తు, ఇప్పుడు రేపు వచ్చినప్పుడు మారదా? ఇప్పుడు అందులో కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప, గోలకొండ నవాబుల గొప్ప వెలిగ చార్మినార్ అని పాడినాం మనం. కొమర భీముని చరిత్ర చెప్పినాము. అనేకమైనటువంటి ప్రాంతాల ఎల్లలు, జానపద ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినాం. ఆయన కొన్నింటిని అంగీకరించలేదు, కొన్ని వేరే ఉన్నాయి. అన్ని పదాలు మీరు ఇప్పుడు ఆయన పాట కూడా చూడండి, అన్ని వేరే ఉంటాయి. రేవంత్ రెడ్డి మారిస్తేనేమో ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద ఉద్యమకారుడు కదా. తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచిన వాళ్ళు పాపం టీఆర్ గ్యాసు ఆయన చేతులు కాళ్ళకు 4 సార్లు జైలుకు పోయినోడు కదా. కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమాన్ని వెంటబెట్టుకొని తెలంగాణ ధూమ్ధాముల వేదికకు కేసీఆర్ కంట్రిబ్యూషన్ లేదా అమ్మ? నేనే కదా వేదికలు నేసింది. వీళ్ళు వచ్చి వేదికలు నేసి వీళ్ళు వచ్చి ధూమ్ధాములు పెట్టి వీళ్ళు పాటలు పాడిరా. ధూమ్ధాములు నేను వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని సార్ని కష్టపట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళని ఎమ్మెల్యేలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని కళాకారులను కట్టుకొని వేదిక వేస్తే కదా వీళ్ళు వచ్చి సాయంత్రం పాడి పొద్దుగాల వీళ్ళు అందరి కార్లకు అన్నిటికి అన్నిటికి ఇస్తే వెళ్ళిపోయేటోళ్ళు. బండ్లు తీసుకొచ్చినామంటే బండి పైసలు, డీజిల్ పైసలు, బూవ పైసలు ఇస్తే కదా వీళ్ళందరూ వెళ్ళిపోయేటోళ్ళు. మరి ఆ కష్టాన్ని వెనక కేసీఆర్ లేడా? కేసీఆర్ లేకపోతే నేను ఎవరు పాట పాడనిచ్చారు? కేసీఆర్ లేకుంటే నీకు ధూమ్ధాం వేదిక ఎక్కడిది? నేను సూటిగా అడుగుతా ఉన్నా చాలా మందిని కూడా. నేను 100% రసమై చేసిన ప్రతి ధూమ్ధాం వెనుక కేసీఆర్ గారి యొక్క ఆదేశాలు ఉన్నాయి, కేసీఆర్ గారి యొక్క శ్రమ ఉంది. 100% వేదిక ద్వారా వాళ్ళు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీలు కాకుండా ఎవరు కట్టిరమ్మా ధూమ్ధాం వేదికలు? ఒకళ్ళ పేరు చెప్పమనండి. మేము అప్పటికి మీరు చెప్తున్న కవిత అప్పటికి కూడా దత్తాత్రేయ బీజేపీలో పిలిచినాం దీనిలోకి. జేఏసీ కోదండరామ్ గారు అయితే ఉన్నారు కదా, జేఏసీలో వాళ్ళందరూ ఉన్నారు కదా, జేఏసీ వాళ్ళని అందరినీ వేదిక మీదకి తీసుకొచ్చినాం కదా. ఆ వేదికలన్నీ నేనే కదా. సరే రకరకాల మాట్లాడు కోట్లు ఇచ్చారు అంటారు. ఎవ్వడు కోట్లు కాదు. తిండికి లేనటువంటి సమయంలో పాపం సాయిచంద్ తమ్ముడు చనిపోయాడు. ఒకరోజు మేము జిన్నారంలో ఆదిలాబాద్ నుంచి ప్రోగ్రాం పోయినాం. ప్రోగ్రాం పోయిన తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రోగ్రాం పోయిన తర్వాత ఊరంతా తెలుగుదేశం వాళ్ళు. మేము పోయి చంద్రబాబు నాయుడు మీద కథలు చెప్పి కార్ఖానా చెప్పి గండం గట్టెక్కిందని చంద్రబాబు గుండె ఇక అప్పుడు ఎట్లుండే అన్ని చంద్రబాబు మీద పాటలు పాడు ఇవన్నీ పాడుతూ ఉంటే మొత్తం ఊరంతా వచ్చింది, ఒక యుద్ధం రణరంగం లాగా. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మేము వెళ్ళేసి వస్తూ ఉంటే మేము ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను చాలా సందర్భంలో కూడా చెప్పిన, మేము నిర్మల్ ఆదిలాబాద్ ఇట్లా ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత చిమ్మన చీకటి చినుకులు పడుతూ ఉన్నాయి, డీజిల్ అయిపోయింది. మాకు తెలియదు కదా, మనకేమెరక ఊరు గీనా అంటే పోతివి, మనకేం తెలుసు వాడు పోతా ఉన్నాం. వచ్చేటప్పుడు డీజిల్ లేదు. 2 గంటల రాత్రి. అప్పుడు ఆ రోజు సాయిచంద్ ఉన్నాడు, గంగమ్మ ఉన్నది, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పాటలు పాడే పిల్లలు ఉన్నారు, సందీప్ ఉన్నాడు, సాయిచంద్ ఉన్నాడు, మేము అందరం ఉన్నాము. పిల్లలు పాపం అయిపోతూ ఉంటే చినుకులు పడుతూ ఉంటే కొట్టే డప్పులను ఇట్లా నెత్తి మీద పెట్టుకొని
గొంగళ్ళను మేము వేసుకున్న గొంగళ్ళను ఇట్లా చుట్టుకొని ఆడపిల్లలు వాళ్ళ కట్టుకునే చీరలు ఈ కొంగులు ఇట్లా చుట్టుకొని నన్ను కుర్చీ మీద కూర్చుని పెడితే సాయి చంద్ వీళ్ళందరూ కూడా ఇట్లా బండి వెనక సినుకులకు ఇట్లా డప్పులు ఇట్లా పట్టుకొని ఇట్లా పోతే ఇట్లా చూడుచుకుంటా 2 గంటలు చూడుచుకుంటూ వస్తే నిర్మల్ కింద ఘాట్ దిగిన తర్వాత ఒక దాబా హోటల్ వచ్చింది. దాబా హోటల్ కాడ మొక్కలు కట్టుకొని ఛాయ్ తాగి అప్పుడు డీజిల్ పోసుకొని ఇట్లా రాగానే తెల్లారి మళ్ళీ మహబూబ్ నగర్ మళ్ళీ ఇటు ఒక్క రోజన్నా పిల్లలతోనో మా సొంత జీవితమో మా వ్యక్తిగత జీవితం మేము బతికిన వాళ్ళమా చెప్పండి. నేను అంటే మీకు ఈ కోణం ఎందుకంటే అంత కష్టపడుతూ మన లక్ష్యం ముందు ఆకలిని మర్చిపోయినాం మేము. మా లక్ష్యం ముందు ఆకలి మర్చిపోయినాం. ఏ పాట ఉంటే చాలరా భయ్ మాకు బువ్వ పెట్టకున్నా పర్వాలేదన్నా మీరు ప్రోగ్రామ్ పెట్టురు అన్నా అని చెప్పిన రోజులు ఉన్నాయి. అటు ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత దాకా తీసుకొచ్చిన దానికి అందశ్రీ గారి పాట పెట్టద్దనో ఇంకోటి చేయాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? నేను నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అంశం. పాట విషయంలో అందశ్రీ గారు పెడితే అట్లనే ఉండాలి, లేకుంటే లేదు అని చెప్పాడు. కాబట్టి సార్ మేము అడిగినప్పుడు నీకు తెలియదు ఏమున్నది రసభై, ఇలా నేను ముఖ్యమంత్రి కాగానే నా పాటను మార్చేసిండు, నాకు అది చేసిండు అంటాడు, ఇది చేసిండు అంటాడు, ఇబ్బంది పెడతాడు. మనకి ఎందుకులే, మనకు ఈ సమయంలో ఈ పాట గురించి ఈ పేచి ఎందుకు అవసరం? ఆయన ఒప్పుకున్నప్పుడు మనమేం చేద్దాం రసమై ఆలోచన చేద్దాం అని సార్ అన్నాడు. ఈలోగా అందశ్రీ గారు పక్కకు పోయిన పాట ఇయ్యా, నేను ఇది ఇయ్యా, వాడేవాడు వీడేవాడు దొర గడీలు గురుస్తా, కేసీఆర్ నీ అంతు చూస్తా, రసమైగా పొట్టోడా నేను పండబెట్టి తొక్కుతాను, నన్నానుడు వీలనానుడు ఎంకనందిట్టుడు దేశపతిని తిట్టుడు, ఇక మొత్తం ఇక తిట్లు అనేది పాటలు ఎట్లా రాసిరో తిట్లు కూడా గట్లా రాసిండు ఆయన. అన్ని తిట్లు తిట్టినా మేము మౌనంగా ఉన్నాం, మాకేం తిట్లు కొత్త కాదు, మాస్తు మంది తిట్టుడు తెలంగాణ ఉద్యమంలో కూడా, తెలుగుదేశం తిట్టరా, కాంగ్రెస్ కాబట్టి అది కాదు. అయినప్పటికీ కూడా ఆయన రెస్పెక్ట్ ఆనర్ చేసినాం. నా గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడినా కూడా నేను ఒక్కరోజు ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు. కేసీఆర్ గురించి కూడా మీరు చూడండి, వరే దరిద్రుడా అని మాట్లాడిండు, మీరు కూడా చూసిరు. ఎవరు కూడా ఆయన పట్ల, ఆయన కళ పట్ల, ఆయన పాట పట్ల గౌరవం ఇచ్చారు తప్ప ఆయన మాట్లాడితే ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. నేను మర్చిపోయినా గిద్ద రామనరసే కూడా అద్భుతమైన పాట రాసిన తమ్ముడు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారి మీద ప్రేమతో తీసుకొచ్చిండా? కేసీఆర్ పెట్టలే కాబట్టి ఈ పాటను మనం పెట్టాలి. కేవలము వ్యక్తిగతమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఈగో, ఒక దానికోసమే కేసీఆర్ పెట్టలేదు కాబట్టి నేను చెయ్యాలన్నటువంటి ఆలోచనే వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కోసం ఈ పాట ఇప్పుడు కూడా పెట్టట్లేదు. మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అందశ్రీ గారు ఆయన దగ్గరకు పోయి మోకరిల్లి ఇంటికి పిలిపించుకొని నేను ఇట్లా పెడతా అట్లా పెడతా అన్నాడు. 20 చరణాలు ఎందుకు రాదు? ఇలా నేను అడుగుతున్నా అందశ్రీ గారిని, ఆ రోజు ఒప్పుకోలే కదా అందశ్రీ గారు. నేను మీ ఐడ్రీ మీద 2 వర్షాలు ఎట్లుంటాయండి ప్రార్థన గీతానికి? నేను అడుగుతా ఉన్నా, 2 వర్షాలు ఉంటాయి ఆ ప్రార్థన గీతానికి? ఏదో ఒకటి నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు మీరే చెప్పండి, 2 వర్షాల సంగతి ఏంది నీకు? 2 వర్షాలు ఎందుకు ఉంటాయా అని అడుగుతున్నా నేను. అంటే నీకు అవసరం ఉంటే ఆడ 2.5 ఆయన ఏమన్నాడు రేవంత్ గిన్ని నిమిషాలు అయితే నడవదా ఈ పాట గిట్ల ఉంటే నువ్వు ఏదైనా పెట్టు నీ బాంఛను, కానీ ఇది రావాలి గంతే. అక్కడ నువ్వు ఏదైనా పెట్టు నీ బాంఛను అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర. ఇక్కడ అందశ్రీ గారు కేసీఆర్ను అన్నా అని అంటాడు. అందశ్రీ గారిని కూడా సార్ అంత గొప్ప గౌరవిస్తాడు. ఇక్కడ పెడదామంటేనే నీకు నచ్చలేదు, అక్కడ మాత్రం మోకరిల్లి అడుగు. నీకు 13 నిమిషాలు ఎక్కడిది, ఈ వర్షన్ ఎక్కడిది, ఆ వర్షన్ ఎక్కడిదమ్మా? ఇదంతా మళ్ళీ నమ్మించడానికి కోసం జరుగుతున్నటువంటి వర్షన్లు. ఏ వర్షన్ లేదు. నువ్వు 2 నిమిషాలు 13 పెట్టు, మొత్తం పాట పెట్టు పాట తెలుస్తుంది కదా, పాట మొత్తం పెట్టిండా? అసలు నేను అడుగుతా ఉన్నా, ఎవరు కాంట్రవర్సీ చేస్తలేరు, మీరు అక్కడికే వస్తారు, ఎవరు చేయట్లేదు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే దీన్ని మళ్ళీ బీఆర్ఎస్ మీద నెట్టేసి అరే ఆంధ్రులతో పాడిచ్చారు, వీళ్ళతో పాడిచ్చారు. ఎవరు పాడిచ్చారు? అక్కడ ఉన్న గాయకుల్లో ఎవరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు? తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు పాడించడానికి? అమ్మ నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు అద్భుతంగా ఉంటారమ్మా. ఇది ఇప్పుడు ఆదిభట్ల నారాయణ గారు అద్భుతమైనటువంటి హరికథ పితామహుడు, నాజర్ గారు బుర్రకథకు గుంటూరు, ఇక్కడ మా మిద్దెరాములు, మా చుక్క సత్య గారు, సుద్దాల హనుమంత్ పేర్లు చెప్తారు. ఇక్కడ వీళ్ళకు ఉండే వీళ్ళెట్లనో వాళ్ళు గట్లనే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి మాండలికం ఉంటుంది. ఇప్పుడు మా పాట మిద్దరాముల్లాగానో సుఖ సత్యనలాగానో శుద్ధాల హనుమంతులాగానో పాడితే వీళ్ళకు అర్థమైంది. కొన్ని పదాలు మనకు అర్థమే కాదు వాళ్ళు పాడితే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మహమ్మద్ రాఫీకి ఘంటసాలకు చూడు, నా మది నిన్నో, వీళ్ళ పాటలు ఇద్దరు వాడారు కదా, నేడే తెలిసింది నాడే తెలిసిందని. ఘంటసాల గారు వాడితే ఎట్లా ఉంటుంది, మహమ్మద్ రాఫీ గారు వాడితే ఎట్లా ఉంటుంది, మీరే చెప్పండి. యాసలో ఇప్పుడు చాలామంది మనోళ్ళు చూస్తుంటారు, మనం రెగ్యులర్గా అరుస్తూ ఉంటారు. మనకు తెలివై కొన్ని వాళ్ళ భాష కానీ ఏడ్చేసేస్తున్నారేంట్రా అని మనం ఏం చేస్తున్నా అని మనం అంటాం, ఏడ్చేసేస్తారేంట్రా అని మనం అంటుంటాం. కొన్ని భాషలు మన పదాలు వాళ్ళకి అర్థం కావు. ఆ పదాలు నేను పలికినా కూడా కామెడీగా ఉంటుంది తప్ప భావాత్మకంగా ఉండదు.
ఆ క్రమంలో మీరెందుకు పాడించారు అని అనొచ్చు. అప్పుడు ఉద్యమం అవును, మీరు రెండు నేను సినిమాలు మీకు రెండు తీసినప్పుడు చెప్తా ఉన్నా. కూడా. సినిమాలు నా సినిమాలు నేనే పాడించిన, తెలంగాణలో పెట్టి నేనే తీసిన, ఎవరు చేయలే, నేనే ప్రొడ్యూస్ చేసి నేనే తీసుకొచ్చిన. నా సినిమాలోనే తెలంగాణ హీరోలు, చచ్చిపోయిన పిల్లలను హీరోలుగా పెట్టి ఎవరు తీసినమ్మా? జై తెలంగాణ. వీరులు మళ్ళీ పుట్టిరన్న, చావు లేదు తెలంగాణ వచ్చేదా కానీ సినిమా తీసిన. అది ఆ వర్షన్ వేరు, మళ్ళీ మనకు డైవర్ట్ అవుతుంది. ఇక్కడ విషయం ఏందనంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పేసి రామాచారి గారు, పాపం రామాచారి గారే కాంపోజ్ చేసిండు మ్యూజిక్, రామకృష్ణ గారు పాట పాడారు, రామకృష్ణ గారు పాడిరు. అప్పటికి ఇది ఉద్యమంలో తప్ప ఇది అధికార గీతం కాదు, అది మనం అన్ని స్కూల్లో ఇది పాడమని చెప్పేసి మనం హుకుం జారీ చేయలేదు. మనకోటి ఉండాలి తెలంగాణ భావ వ్యక్తీకరణ కోసము, తెలంగాణ ఉద్యమంలో ఒక మైలేజ్ కోసం రాసుకున్నటువంటి పాట. అధికారికాడికి వచ్చేసరికి దీని మార్పులు చేర్పులు అంగీకరించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర గురించి చర్చ పెడతాను. అసలు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా? ఆయన ఏం సాహిత్యం చదివిందా? ఆయన పాట గురించి ఏం తెరక, ఆట గురించి ఏం ఎరక, తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబుకి ప్రజలంతా ఎదురు తిరిగితే తుపాకీ వేసుకొని ముందు నడిపినాడు కాదు ఈ రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్నారు కదా, ఇలా మీరు తుపాకీ పట్టుకొని రా కాల్చేస్తామని చెప్పేసి అప్పుడే కదా మా అందశ్రీ పాటలు రాసింది కదా, లాఠీలిరిగిన ఓ లడాయి మానం. ఈసారి రాసిందే కదా, లాఠీలు ఇరిగిన లడాయి మానం, పిడుగులు పడ్డ మడుములు దిప్పం, సమాజీతమై సాగే పోరుల సావో రేవో తేల్చుదాము జైబోలు తెలంగాణ గల గర్జనలా జడి. ఈ పాట ఎప్పుడు పుట్టింది? రేవంత్ రెడ్డి గారు తుపాకీ వేసుకున్నాకనే అందశ్రీ పాట రాసిండు. మీరు గుర్తుపెట్టుకుని, అది బాగుంది కాబట్టి సినిమాలో వచ్చింది. నేనే కదా అందశ్రీ గారికి సాక్ష్యం. మరి ఇలా అట్లాంటి తుపాకీ వేసుకున్న రేవంత్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి అయ్యా ఇది పెట్టు, అయ్యా అది పెట్టు, నువ్వు 2 నిమిషాలు కాదు నువ్వు నిమిషం పెట్టినా చాలు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందే? మా దగ్గర తెలంగాణ దగ్గరికి వచ్చి కేసీఆర్ మాట్లాడితే, రసమై మాట్లాడితే నీకు నచ్చలేదు. పాట మార్చుకుందామనంటే, పాట తగ్గించుకుందామంటే నచ్చలేదు. కానీ ఇవాళ నచ్చింది. ఎందుకు నచ్చింది? తెలంగాణ వాళ్ళని బదనాం చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా తెలంగాణ వాళ్ళు నా పాట పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారు బదనాం చేయాలి, ఒక రకమైనటువంటి సాంస్కృతిక దాడి చేయాలన్న నేపథ్యం తెలియదా కోదండరాం సార్కు? ఈ పాట సంగతి ఏంది ఏమైందో కోదండరాం సార్కు తెలియదా? ఇవాళ ఎవరు ఎందుకు నోరిపుతలేరు? నేను 100% చెప్తా ఉన్నా. ఏం తెలుసు పాట గురించి రేవంత్ రెడ్డికి? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలా నన్ను ఉన్నాడా? ఉద్యమాలు ఉన్నాడా? తెలంగాణలో ఇప్పటికీ జై తెలంగాణ అన్నాడా అని అడుగుతున్నా. ఈ క్షణం అసలు జై తెలంగాణ, జై జై తెలంగాణ అని ఉంటుంది అన్నాడా? ఈ క్షణానికి కూడా ఆ పాటలో ఉన్నటువంటి నినాదాన్ని, ఆ పాటకు ఉన్నటువంటి కొలుపును, మేల్కొలుపును, జై తెలంగాణను ఈ క్షణానికి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారా? నేను అడుగుతా ఉన్నా. మరి నీకు ఉండాలి కదా, నువ్వు ఉండాలి కదా. నీకోసం నీ పాటను మోసిన వాళ్ళం, నీ కష్టాలల్లా, నీ కన్నీళ్ళల్లా నీతో నడిచిన వాళ్ళం, నీ పాటకు కోరస్ అయిన వాళ్ళం, నీ పాటను ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళం మేము ఉన్నాం కదా. నీ పాటను ఆకాశానికి ఎత్తిన వాళ్ళం ఉన్నాం మేము. సరే అది నీ ఇష్టం, దాన్ని నేనేం అనగానే ప్రసమయ్య గారు ఊరుస్తలేరు, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రోళన ఎట్లా పాడించిన ఎవరూ అనలేదు. ఆయన అన్న మాటలు చెప్తా ఉన్నా. అసలు కీరవాణి ఇది పాప ప్రేమరాజు, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, పాపం తిప్పల పడ్డాడు. నగరం నిద్రపోతున్న వేళ సినిమా తీసిండు, 4-5 సినిమాలు తీసిండు, తెలంగాణ మీద అనేక వ్యాసాలు రాసిండు. ఇప్పుడు లేకపోతే పసునూరు రవీందర్ లేరా, ఇయ్యరమయ్యర జై కొట్టు తెలంగాణ ఎంత పెద్ద ఇట్టు అద్భుతంగా రాసిన, మన దగ్గర లేరని ఆ పాట కూడా ఎంత పెద్ద. ఇదే తెలంగాణ తల్లి మీద చాలామంది పాటలు రాశారు. గోరెటెంకన్నా రాయలేదా? ప్రాణమ గానమ జనగానమ తెలంగాణమ సిరుల గిరులతో నేను అద్భుతంగా రాసిండు. ఇదే జయరాజన్న కూడా రాసిండు కదా, అమ్మమ్మ తెలంగాణ, అమ్మ తెలంగాణ సల్లంగా చూడవే తల్లి తెలంగాణ, అమ్మ తెలంగాణ మా తల్లి తెలంగాణ, అవ్వ తెలంగాణ మా బువ్వ తెలంగాణ, అమ్మమ్మ తెలంగాణ, అమ్మ తెలంగాణ అని తెలంగాణ తల్లి మీద జయరాజన్న రాసిండు. మా గూడ అంజన రాసిండు, నా బువ్వ తెలంగాణ, మా అవ్వ తెలంగాణ, నా గోసి తెలంగాణ, నా గొంగడి తెలంగాణ అని గూడ అంజన రాసిండు. గద్దరన్న కూడా నా తల్లి తెలంగాణ రా తిరగబడ్డ వీరరా, వీరులకు పుట్టినోళ్ళమ్మ పౌరుషాలకు అల్లాతం. ఎంత అద్భుతంగా ఉందని మా గద్దరన్న పాట. మీరు ఇప్పుడు ఈ క్షణాన్ని మీరు వేసుకొని, నేను ప్రామిస్ చెప్తున్నా, గద్దరన్న రాసినటువంటి ఆ పాట ఎంత అద్భుతంగా కూడా మీరు చూడరి. వీరులకు గన్నా తల్లెమ్మ, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, వీరులకు పుట్టి నిల్లమ్ము పౌరుషాలు గల్లా తల్లెమ్ము, ఆ తేనె తెట్టెలా తీయగుంటది కత్తి అంచులా మెత్తగుంటది, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ. అసలు ఆదిలాబాదు అద్భుతం అడుగుతాడు. ఆదిలాబాదు ఆకు నులిమి పెట్టుకుంది కట్టుకుంది పచ్చని చీర. అసలు పాట మామూలు పాట కాదు. అసలు అందులో ఉన్నటువంటి భావం కానీ, అందులో ఉన్నటువంటి కల్చర్, సంస్కృతి ఎల్లలు అందశ్రీ గారు రాసిన పాటలో ఉన్నదా? నేను సూటిగా అడుగుతున్నా దయచేసి. అయినా అప్పుడు నేను ఏం చెప్తున్నా, నేను దయచేసి
నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అద్భుతంగా అందరూ రాసినాడు. కానీ ఆ పాటలు అన్నిటిని కూడా ఎందుకు కాదనుకున్నారు? అందశ్రీ గారు రాసిన పాటను మనం ప్రజలకు తీసుకెళ్ళినాము, ప్రజలు కూడా పాడుకున్నారు. కాబట్టి ఇదే పాట కావాలనుకున్నాము తప్ప ఇంతకన్నా గొప్ప పాట లేదు. 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్ర గీతం లేదు, కనీసం ఇప్పుడు కాకపోతే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు అనే ఆలోచన అనుకోవచ్చు కదా. కవితమ్మ, నేను ఒకటే చెప్తా ఉన్నా ప్లీజ్. 10 ఏళ్ళు పాట లేకపోవడం కాదు, ఈయన ఒప్పుకోవట్లేదు. కొత్త పాట పెట్టినాం అనుకో, నా పాటను తొక్కేసి పక్కన పడేసి తెలంగాణ ఇంత అద్భుతమైనటువంటి, అసలు తెలంగాణ అనేది ఎట్లా ఉందో మీ కళ్ళలో కనబడతా ఉన్నది. ఇలా మన నుంచి విడిపోయినటువంటి రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా అభివృద్ధి కావాలి. ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉచ్చరించబడ్డటువంటి నేల మన తెలంగాణ. కరువుకు, కాటకాలకు అసలు మామూలు కాదమ్మా. అమరన్నే రాసింది కదా, చెట్టు మీద పిటాలెవురవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చ నూర్లా పలుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారు, పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా, పండుగేడిది పబ్బామేడిది, ఆటలేడివి పాటలేడివి, తల్లి పిల్లలనక అయ్యో పొద్దు మాపు కష్టం, ఆకలైన కడుపు అలిసి సొమ్మసిల్ల నిదుర. ఆకలైనటువంటి కడుపు అలిసి నిద్రపోయిందని పాడుకున్నటువంటి దుఃఖానికి అన్నటువంటి గొప్ప సాహిత్యమూర్తులు ఎవరున్నారమ్మా? మిత్రన్న రాయలా? విమలక వాలేదా? పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమై జనపాట. అసలు ఒక్కొక్క దానిలో కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం. నేను కవితమ్మని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు ఎవ్వరన్నా చర్చకైనా రావచ్చు, ఇష్టం ఉన్నట్టు ఏదైనా మాట్లాడుకోవచ్చు. జయ జయ తెలంగాణ పాట పల్లవిలో ఒక జయ జయం ఉన్నది తప్ప మిగతా చరణాలలో ఈ నేను పాడిన వినిపించినటువంటి పాటలు ఒకసారి రికార్డు తీయమని చెప్పండి. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఒడిచిపోసిరు. ఎంకన్నా రాసినటువంటి బ్రీత్లెస్ సాంగ్ ఎంత ఎంత అద్భుతమైన పాటలు చెప్పు. కానీ ఆ పాటలన్నీ కాదని కూడా నిన్నే ఎందుకు అనుకున్నారు? కేవలం నువ్వు మొదట్లో పాట రాసినప్పుడు ప్రజలందరూ ఈ పాట పాడుకున్నారు, మనం ప్రార్థన గీతంగా దీన్ని తీసుకున్నాం కాబట్టి ఇది పెడతామయ్యా అని అంటే ఇది ఇట్లనే ఉండాలి, ఇది 20 నిమిషాలు ఉండాలి, 20 చరణాలు ఉండాలి. కిందికి వచ్చి అరే నువ్వు ఎవ్వనివిరా, నా పాటను మార్పిస్తావురా అని నా మీద యుద్ధం. మామూలు యుద్ధం కాదు. నేను సార్ వీరు దండం పెడితే ఈ పాట పెడితే మళ్ళీ చంపేస్తాడు సార్, మనకి ఎందుకు సార్, ఏదైనా రాద్దాం చూద్దాం తీయని పాప నిజంగా చెప్తున్నామా. నేను మళ్ళీ ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమై కేసీఆర్ వెనకేసుకొచ్చున్నారని కొంత కామెంట్ పెడతారు రేపు పొద్దుగాల. నాకేం అభ్యంతరం లేదు, కానీ జరిగిన వాస్తవం అని తెలియాలని చెప్తా ఉన్నా. రసమై ఎందుకు ఆయన పరిస్థితి మనం చూసారు. ఇప్పుడు మనలా ఏదో రకంగా తొక్కేసిండు, ఈ పాట తీసేసిండు, ఖరాబ్ చేసిండు, ఇది అంటే ఎందుకులే ఉండని చూద్దాం తప్ప కేసీఆర్ గారు పాట రాయించుకోవాలంటే ఎన్ని పాటలు రాయించుకోవడమ్మా ఒక ముఖ్యమంత్రి? రాయరా? అశోక్ అన్న రాయమంటే రాయడా? ఎంకన్నా రాయమంటే రాయడా? మా వీళ్ళు ఇప్పుడు జయరాధన రాయమంటే రాయరా? ఎంతమంది లేరు చెప్పండి? సురేందర్ రాయమంటే రాయడా? దేశపతి రాయమంటే రాయడా? సిద్ధారెడ్డి సార్ ఎన్ని పాటలు రాసిండు? ఎన్ని పాటలు రాసిండమ్మా? భాషల్లో 9 ఇయ్యాలో తెలంగాణ భాషమ్మ ఎంత అద్భుతంగా రాసిండు చెప్పు. తేనెభూషణల ఎవరు కవులు లేక కాదు, దయచేసి చంద్రబోస్కి అయితే మొత్తం అవార్డే వచ్చింది కదా, వాళ్ళు రాయలేరు. ఎంతమంది కవులు లేరు? ఎవరైనా రాస్తారమ్మా. ఒక సీఎం గారు పాట రాయమంటే రాయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ నిన్ను కాదని నేను అగౌరవపరిచే ఉద్దేశమే ఉంటే ఎవరితోనైనా పాట రాయించుకొని ప్రార్థన గీతం పెట్టేవాడు. నువ్వు ఆపేవానివా? నేను అంత సూటిగా అడుగుతున్నా. ఎవరితోనో రాసి ఈ పాట పెట్టేవాడు ఆయన అనుకుంటే. ఇలా అంత అద్భుతాన్ని సృష్టించిన వాడు ఇది పాట ఒక లెక్క కాదు కదా. కానీ నిన్ను గౌరవించింది కాబట్టి నీ పాటకు నువ్వు ఒప్పుకోకపోయినా పక్కకు పెట్టింది తప్ప నీ పాటను కాదని ఇంకొక పాట ప్రార్థన గీతం తీసుకురాలేదు. ఇది చాలా మీకు దయచేసి చెప్తున్నా, ఇది చాలా మంది వినాలే. నీ పాట కాకుండా నువ్వు ఒప్పుకోవట్లేదు, నీ పాటను మారవనిస్తలేవు, మార్చడానికి అంగీకరిస్తలేవు, పాట పెట్టుకోవడానికి అంగీకరిస్తలేవు. కాబట్టి ఆ పాటను పక్కన పెట్టింది తప్ప ప్రార్థన గీతం అనేది నిమిషం ముచ్చట. సీఎం గారు అనుకుంటే, ఎవరైనా అనుకుంటే నిమిషం ముచ్చట. మస్తు మంది కవులు పొల్లగాళ్ళు అసలు పుట్టుకొస్తున్నారు అంటే నిజంగా చెప్తున్నా, గర్వపడుతుంది తెలంగాణ. అసలు పొల్లగాళ్ళు మొలకలు ఇట్లా మొలకలు అలికినట్టుగా ఇప్పుడు మనం అంటాం కదా, మా సాన్పు అల్లితే అలుకుతే ఎట్లా ఉంటుందో ఇలా అద్భుతమైనటువంటి పాటలు పుట్టుకొచ్చిన పొలగా. జానపదాలు చూడండి, ఎవ్వని ముట్టుకున్న చాలు. 500 మిలియన్స్ ఉంటుంది అమ్మ ఒక్కొక్క పాట. ఒక పొల్లగాడు రాసింది కదా లక్ష్మణ్, ఆ బుల్లెట్ బండి అది ఇది మా పోరాగాళ్ళు. అరే 500 మాట తిరుపతి లేడా? అద్భుతంగా పిల్లగాడు ఒక్కొక్కడు 500, 600, 1000 మిలియన్స్ పాటలు రాసినటువంటి తెలంగాణ పిల్లల గొంతులు ఉన్నాయమ్మా. ఇప్పుడు వాళ్ళ కళలు ఉన్నాయి, వాళ్ళ సిరా చుక్కలు ఉన్నాయి. ఇవన్నీ కాదన్నాడు అని అంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ కవిత. నేను మళ్ళీ చెప్తున్నా, మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. 10 సంవత్సరాలలో
అందశ్రీ ఒప్పుకోగలేకపోవడంతో ఆ పాటను తీసుకురాలే కానీ నిజంగానే ప్రార్థన గీతం పెట్టాలనుకుంటే సార్ ఎవరితోనన్నా రాయించు, కానీ రాయించలేదు. ఎందుకు? ఎవరితోనన్నా రాసి నీ పాటను తక్కువ చేయొద్దు, అందశ్రీని తక్కువ చేయొద్దన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టిండంటే నేను గౌరవించినట్టుగానే. ఇది మీరు అంగీకరించండి, విఘ్నుల అంగీకరించండి, మూర్ఖంగా వాదించే వాళ్ళు మీ ఆలోచనలు ఎట్లా ఉంటే అదే. ఇది మాత్రం జరిగిన దానికి నేను మధ్యవారధిని కాబట్టి, అందశ్రీకి దగ్గర ఉన్నవాని కాబట్టి, తెలంగాణ ధూమ్ధామ్ తీసుకొచ్చి ఆయన చేత పాటలు రాయించిన వాని కాబట్టి నేను ఈ మాట చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఈ వర్షన్ క్లోజు. రెండవ వర్షన్ ఏంటంటే ఆంధ్రలో ఎవరు అనలేదు, ప్రేమరాజుకు ఫోన్ చేసినప్పుడు ఆయన సినిమా వాడు కాబట్టి అన్నానియమ్మ మన పొలగాలు కూడా బాగానే ఉన్నారు కదనే, భీమ్స్ ఉన్నాడు, అసలు ఏం చేస్తుండమ్మా, ఏం చేస్తున్నాడు చెప్పు. భీమ్స్ బలగం సినిమా ఆ పాట పల్లె ఊరు పల్లెటూరు. అరే నీకు రవితేజ లాంటి హీరోని నిలబెట్టిడు మావాడు, మళ్ళా దింతనన్నా అసలు ఎన్ని పాటలు ఎంత అద్భుతం చెప్పు. మేడు కాసల్ల శ్యామ్ ఎంత అద్భుతంగా రాస్తున్నాడు, మీరైతే చూసారు కదా రాములో ఇలా అద్భుతమైన పాటలు రాస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఈ పాటలు రాయడం వాళ్ళ పెద్ద కథనే కాదు, ఇవి ఒక్కటే రోజులే కాదు, అర్ధ గంటలు రాసేస్తాడు. మా శ్యామ్కి అప్ప చెప్పిన అర్ధ గంటలు రాసేస్తాడు కాసల్ల శ్యామ్, అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. చరణ్ రాజు, చిన్న చరణ్ అసలు ఎంత గొప్ప సంగీత దర్శకుడు మీరు చెప్పండి. మన చరణ్ ఇవాళ చరణ్ పాట అలాగే రాసింది కదా కాంగ్రెస్ వాళ్ళకు 3 రంగుల జెండా బట్టి. అదే పాట సోనియా గాంధీకి పెట్టిరు, అదే పాట రాహుల్ గాంధీకి పెట్టిరు, అదే పాట జగన్కి పెట్టిరు. ఇలా ఎక్కడ చూసినా చరణ్ రాజు పాటలే వినబడతా ఉంటాయి. మనకి నర్సిరెడ్డి అయితే బ్రహ్మాండంగా పాడుతూ ఉన్నాడు, గొంతు లేక కాదు కదా, అద్భుతంగా ఉన్నారు. సోమన్న కూడా ఏం తక్కువడు కాదు కదా, వాడు అద్భుతమైనటువంటి వెపన్సే. సోమన్న కూడా అద్భుతంగా ఉన్నారు పిల్లలు. ఈ పాడేటువంటి క్రమంలో, ఈ పాటలు పాడుతున్నటువంటి ఈ క్రమంలో కానీ, పాటలు పాడే విధానం కానీ పాపం ఆయనే ప్రేమరాజు అన్న మనం ఉన్నాం కదనే తెలంగాణలో ఇంకా కూడా గాలికే ఇస్తారే మన పోరాలకి ఇస్తా అన్నదానికి ఆయన దానికి ఎవర్రా కీరవాణి తల్లిదండ్రువాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉంటే చూపి అమ్మ అవకాశం కలిసి వస్తుంది అమ్మ. ఒక పాట నేను 100% చెప్తా ఉన్నా. మా కాసేళ్ళ శ్యామ్ సినిమాలు రాసేటప్పుడు నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, పాపం మామూలుగా ప్రసానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇవ్వలేడు, ఏదో 4-5 పాటలు రాసుకొని కొడితే మనోడు రాముల ఇవాళ శ్యామ్ లేని సినిమా ఉంటుంది అమ్మ, శ్యామ్ పాట లేని సినిమా ఇదేది హనుమాన్లో పిల్ల పులమే పిల్ల, ఎంత అద్భుతాన్ని అసలు ఇవాళ కొడితే ఎక్కడికో వెళ్ళిపోయాడు. శ్యామ్ లేని ఏ సినిమా చిరంజీవి వాసు ఉంటాడు, పిలిచి రాయించుకుంటే శ్యామ్ నాకు ఒక మంచి 2 ఫోక్ కావాలి, ఆడికి వెళ్ళిపోయారు. ఏదైనా మంచి పాట కావాలి, అప్పుడు భీమును ఆ మేడు దంచి కొడతా ఉన్నారు. అరే ఉన్నారు కదా, ఒక అవకాశం ఇస్తే ఇవ్వండి అని ఆయన అన్నదానికి మీరు క్యాసెట్లు అమ్ముకునేటోళ్ళు. అందశ్రీ పాటను కూడా ఫస్ట్ క్యాసెట్ చేసిన. మీకు ఇంకో లేటెస్ట్ న్యూస్, అందశ్రీ పాట 93లో నేను బీఈడి చేస్తున్నా ఇక్కడ ఉస్మానియాలో. నా బీఈడి స్కాలర్షిప్తోని నేను ఫస్ట్ ఆయన పాటలు చేసిన జానపదాలు. అల్లి బిల్లి అంగుర తోట నేను ఆడుకుంటావో ఏ బండ్ల బాటల్లో వాడుకుంటూ అల్లెపాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అని నేను సిద్దిపేట. ఆయన కూడా వాడిన అందశ్రీ కూడా ఎల్లమ్మో జరా జల్ది తిరిగి రావమ్మ, ఆయన కూడా జానపదం పాడిండు ఆ క్యాసెట్లలోనే. ఇలా ఏ క్యాసెట్లు ఆయన అని చెప్పేసి ఆయన అవమానకరంగా మాట్లాడుతుండో క్యాసెట్లే ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్ళినాయి. ఇలా ఓ పాట గొప్ప పాట రాసినప్పుడు మేమేం కాదనట్లే, కింద ఆయన కూడా రాసింది కదా, గుస్సా జయ్యకుమావో నా గుండెల్ల గుబులాయే జర గట్లా చూడకుమావో నా మనసంతా హైసాయే. ఈ ఐటమ్ సాంగ్లో ఆయన కూడా రాసిండు. మేమేం దాని గురించి చర్చ పెట్టదలుచుకోలేదు. అంటే నేను ప్లీజ్ అంటే మీకు తెలియదు కొన్ని చరిత్ర ఎవరికి తెలియదు అమ్మా. ఇప్పుడు నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు కదా. అయితే మీకు ఇది చెప్తా ఉన్నా కీర. నేను ఎందుకు ఈ విషయం తీసుకొస్తున్నా అంటే ఆయననే ఈ అంశాన్ని ఆయనదాయన నెత్తి మీద ఆయనదాయనే నెత్తుకున్నాడు, ఎవ్వరు ఎత్తలేదు. ఆయన అడిగిన దానికి ఐదాది తమ్మి ఏదో అవకాశం వచ్చిందంటే అయ్యేపోవు. ప్రేమరాజు పాపం ప్రేమతోనే అడిగిండు, అయ్యేపోయాడు కదా, ఆయనే చెప్పిండు కదా. అరే వాడేవాడు నువ్వు క్యాసెట్లు అమ్ముకున్నాడు, తలదాన్ని చూపిస్తావా, నువ్వు వాని చూపిస్తావా, వీని చూపిస్తావా అంటే నువ్వు పాట ఎవరితోనైనా పాడించుకోవాలి. కానీ తెలంగాణలో కవులే లేరు, తెలంగాణలో పాటగాడే లేడు, తెలంగాణ మ్యూజికే లేడు అని మాట్లాడడం ఏదైతుందో ఆ అహంకార పూర్వపితమైన మాటలు మాత్రమే నేను ఖండిస్తూ ఉన్నా. నాకు వ్యక్తిగతంగా ఆయన ఎవరితోనైనా పాడించుకోనమ్మా, ఏమున్నది మేము వద్దంటున్నామా. నువ్వు ఎవరితోనైనా పాడించు, శంకర్ మహాదేవన్ కాకుంటే కైలాస్ కేరు ఎవరితోనైనా పాడించుకో. నేను పాట విషయంలో మేము అభ్యంతరం పెడతలేము. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు ఎందుకో మాట అనలేదు, బరాబర్ ఇట్లా వాడితున్న తెలివిగాలోడు కదా. నాకేం సంబంధం అంత అందశ్రీ ఎవరితోనైనా పాడించుకో, నాకు సంబంధం లేదు. మన ముఖ్యమంత్రి కదా, ఎట్లా సంబంధం ఉండదా? ఇది నీ ఇంటి పాటనా రేవంత్ రెడ్డి గారు? నీ మీద ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి పాడిపించుకున్నావు, ఎవరితోనైనా పాడొచ్చు, ఎవరు ప్రశ్నించలేదే, ఎవరు ప్రశ్నించలే కదా నీ కీర్తిని. కానీ ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వే కాదు బాబు, ఇది నీ జాగిర్ కాదు, నీ అడ్డ కాదు, ఇది 4 తెలంగాణ 4 కోట్ల ప్రజల మంది యొక్క ఆర్తి ఆత్మ.
ఈ ఆత్మకు సంబంధించినటువంటి పాట ఇది. కాబట్టి నీకు సంబంధించిన వాళ్ళతోనూ చర్చ పెట్టి, లేదు అని అంటే నాకు సంబంధం లేదు అని ఒక బాధ్యత గల ఒక సీఎం గారు మాట్లాడొచ్చునా? ఎస్, మాట్లాడతాం, ఏముందా, అందశ్రీ గారిని కూర్చుని పెడదాం, మా వాళ్ళు 4 కూర్చుంటారు, నేను పిలిపిస్తా, ఓ మీటింగ్ పెడతా. దీనిలో కేసీఆర్ చేసిన, అసలు కేసీఆర్ ఆ ప్రస్తావన చేయలేదు, ఆ పాట గురించి చర్చనే పెట్టలే కదా, ప్రార్థన గీత ఎక్కడ చర్చనే జరగలేదు. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక రాష్ట్ర గీతంగా తీసుకొస్తా ఉన్నప్పుడు 100% చర్చించాల్సినటువంటి అవసరం ఉండే. నువ్వు ఒక ముఖ్యమంత్రి కాబట్టి సరే చేయలేదు, ఆయనకే అప్పచెప్పినప్పుడు ఈయన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. మేము కూడా ఇప్పుడు ఏమంటాం, ఆయన తీసుకొని పెట్టకపోనమ్మా. కానీ ఇతర కవులే లేరు. కవులు లేరా? తెలంగాణ ధూమ్ధాము ఒక్కొక్క కవుని ఆకాశానికి ఎత్తి అమ్మ మొగులు గుద్దితే ఎగిరి మొగులు చిల్లు పడేది పాటలతో, భూమి దద్దరిల్లేడు అమ్మ. అడుగులు వేస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి కళాకారుల సంపద. కళలకు కానాచిరా తెలంగాణ, వీరులకు మగసాలరాని రావేల రామగారు ఉత్తనే రాయలే కదా వారు. ఎంత రాణి రుద్రమదేవి వీర పౌరుషాన్ని ఇవన్నీ ఉత్తనే రాలే కదా. బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ ఇలా మన పాటలు ఆంధ్రోలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎలక్షన్లలో, అవే పాటలు కావాలి, వాళ్ళే వాడాలనుకుంటారు, మన పిల్లగాలే వాడుతారు, మనలే సంగీతం ఇస్తారు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా కీరవాణి గారి గురించి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ గురించి తప్పు పట్టట్లేదమ్మా. కానీ నువ్వు మా ఇక్కడ కళాకారులను అవమానకరంగా ఇది అవమానం పోవాలని కదా మనం తెలంగాణతో కొట్లాడుకున్నాం. మీ కవులకు మీ కళాకారులకు ఇచ్చే ఇంపార్టెన్స్ మాకు ఇస్తలేవని కదా మేము ఆ రోజు మనం కొట్లాడింది ఇక్కడ. మంద గురించి పాటకు నీ పాట నా పాట, నీ ఆశ నీ భాష వేరని మనం అనలేదా? నీ ఆశ వేరు నా భాష వేరు మనం ఇంకనే రాసిండు కదా. భాష వేరైతే మమ్మల్ని బాధ పెట్టాలని ఉందా, యాశ వేరైతే మమ్మల్ని గోతిలో వేయాలని ఉందా అని ఇవన్నీ నీ బతుకమ్మకు మా బతుకమ్మకు నీ అట్ల తదికి బంధుత్వం ఎక్కడిది అని ప్రశ్నించిందే కదా మనం అంత కల్చర్ను. నీది వేరు నాది వేరు అని ఆయన అనుకున్నప్పుడు కొంతమంది కవులు అరే వాళ్ళది వేరు వాళ్ళ యాశ వేరు కదా, ఒక అవకాశం ఇచ్చి చూడరాదు అన్నందుకు ఇంత రచ్చ చేసిండు. ఆయనే చేసుకుంటుండే తప్ప ఆయన పాట గొప్పగా రావాలని నేను కూడా మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. కానీ తెలంగాణ కవులను చిన్న చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి నేను అందశ్రీ గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకున్నానమ్మా. లేకుంటే నాకు వ్యక్తిగతంగా ఆయనది ఏం లేదు, నాకు అవసరం లేదు. ఆయన పొలిటీషియన్, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా సాంస్కృతిక చైర్మన్గా చేసినా. నా లక్ష్యం ఇది కాదు. మస్తు మందిని చూసిన ప్రతివాడు కూడా రసమయంగా ఓ ఈగో ఓ జలసి నాకు అవసరం లేదు. నడిపించిన ఒక తరాన్ని వెళ్ళిన ఒక 14 సంవత్సరాలు తెలంగాణ ధూమ్ధాములు గోంగడి పెట్టుకొని ఉంటే రసమే కనబడాలి. రసమై ఈ క్షణాన్ని కూడా రసమై కనబడితే పులకించిపోతారు జనాలు. నాకు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు రసమయ్య గారు, ఇప్పుడు రాష్ట్ర గీతం గురించి ఎంత హడావిడి అవుతుంది, ఎన్ని వివాదాలు అయినాయో, ఇప్పుడు మన లోగోకి సంబంధించి కూడా అంతే అవుతుంది. అక్కడ రాచరిక వ్యవస్థ చిహ్నాలు కనిపించొద్దు అనేది అమరవీరుల స్తూపానికి ఒక హైలైట్ చేస్తుంది. మన దగ్గర పండేటువంటి పంట వరి కంకి అనేది అందులో కనిపిస్తుంది. ఇది కూడా వద్దంటున్నారా? ఎందుకు ఇది కూడా మీకు నచ్చట్లేదు? అసలు మాకు నచ్చకపోవడమేనండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాడు. తెలంగాణ కోసము అనేక సార్లు రాజీనామా చేసి తనకు తను పరీక్ష పెట్టుకున్నాడు. తెలంగాణ కోసము చివరికి నిరాహార దీక్ష ఇదంతా ఒక క్రమాన్ని. ఈ క్రమంలో కేసీఆర్ గారికి ఎన్ని గొప్పగా ఆలోచించి తెలంగాణ ఎట్లా ఉండాలి, తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉండాలని, కవులు కళాకారులు ఇవన్నీ ఎట్లా ఉండాలని ఆలోచించి పాఠ్య పుస్తకాలలో మార్పు కానుంచి మొదలు పెట్టుకుంటే, మీరు ఆ రోజైతే చూసిరు కదా పాఠ్య పుస్తకాలలో కూడా చిన్న దానిలో కూడా ఊర్ల పేర్లు అని ఉంటే కూడా కారెక్కి మనం ఏ ఊరు పోదాం, కారెక్కి మనం కాకినాడ పోదాం, రైలు ఎక్కితే రాజమండ్రి, గుర్రం ఎక్కితే గుంటూరు, ఏరి ఎక్కితే ఏలూరు, ఇక్కడ నుంచి మార్పులు మొదలైనవి తెలంగాణ వచ్చిన తర్వాత. ఇట్లా మనం అనేకమైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాకతీయులమ్మ వాస్తవంగా తెలంగాణలో అత్యంత అద్భుతమైనటువంటి పరిపాలన చేసిన వాళ్ళు. తెలంగాణలో ఏ రాజరేఖ వ్యవస్థనైనా కూడా ప్రజల కోసం, ఇప్పుడు రామరాజ్యంలో కూడా కొంతమందికి నచ్చలే, రాముణ్ణి కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి కూడా రామరాజ్యం ప్రతి ఒక్కరు కోరుకుంటాము. రామరాజ్యాల్లో కూడా రాముణ్ణి కూడా నిందించినటువంటి మాటలు కూడా మనం విన్నాం కదా దయచేసి. కానీ అట్లా అని చెప్పేసి రామరాజ్యం మనం తప్పు పట్టట్లేదు కదా, ప్రతి వాళ్ళు కూడా రామరాజ్యాన్ని కోరుకుంటుంటారు. అట్లాగనే ఈ తెలంగాణ నేలకు శాతవాహనులు కావచ్చు, అనేక మంది పరిపాలించినటువంటి ఆనవాళ్ళు అయితే మనకు రెడ్డి రాజులు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు, కుతుబ్ షాయిలు ఉన్నారు, ఇక నిజాం ప్రభులు, వీళ్ళంతా ఒక క్రమంలో ఒక్కొక్క శైలిలో మనకు పరిపాలించుకుంటూ వచ్చినప్పటికీ క్రమంలో కూడా కాకతీయుల తర్వాత కుతుబ్ షాయిలు కావచ్చు, నైజాం సర్కార్ వచ్చినా కూడా కాకతీయుల యొక్క తొలి మొఘలు సామ్రాజ్యంలో మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి కోటలను వాటిని విధ్వంసం చేసారు తప్ప కుతుబ్ షాయిలు కావచ్చు, నిజాం ప్రభులు కావచ్చు, ఎక్కడ కూడా కాకతీయులు కట్టించినటువంటి కట్టడాలను, చారిత్రక అంశాలను ఎక్కడ కూడా వాళ్ళు చెరిపేయలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు. ఎలా కాకతీయ రాజులు కూడా అద్భుతమైనటువంటి చెరువులమ్మా, 40,000 చెరువులు, రామప్ప దేవాలయం 1000 స్తంభాల కూడా ఎన్ని దేవాలయాలమ్మా,
ఎన్ని దేవాలయాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన వాళ్ళు కాబట్టి కళలు సంస్కృతి సాహిత్యాలతో ఆ కళాతోరణం అనేది రాజరీక కానుగాలు కాదు. ఆయన కత్తులు పెట్టుకొని పొడిసెత్తా అని చెప్పేసి ఆయన లెక్క రేవంత్ రెడ్డి గారు లెక్క తుపాకులు వేసుకొని మా అయ్య పోలీస్ పటేల్ మేము తుపాకును జబకేసుకొని తిరగలేదు. మీకు అది కూడా చెప్తున్నా. ఒక రాణి రుద్రమదేవిని తెలంగాణలో ఒక పౌరుషానికి తీసుకున్నాం మన ఆడబిడ్డని. తెలంగాణ ఆడబిడ్డ రాణి రుద్రమదేవి పౌరుషం నా ఆడబిడ్డలు దాన్ని గొప్పగా చెప్పుకున్నాం మనం. కాకతీయుల గణపతి ఎవరికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కోసము వాళ్ళతో కొట్లాడలేదా? మహిళా కుదిష్టాలతో వీళ్ళు యుద్ధం చేసిరు కదా. ప్రతాపరుద్రుడు ఎట్లా చనిపోయిండు, వీళ్ళందరూ ఎట్లా చనిపోయారు, ఇవన్నీ కూడా చరిత్రలు ఉన్నాయి కదా. ఈ క్రమంలో వాళ్ళు అద్భుతమైనటువంటి చెరువులు ఉంచిరు, అన్ని ఉంచిరు, కళలు ఉన్నాయి, ఇట్లాంటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి ఒక రాజస్థానికి తొలగించడం కాదు, మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఒక అద్భుతమైనటువంటి వాళ్ళు శిల్పకళా తోరణాలను నిర్మించారు. వాళ్ళు ఇది కాకతీయుల మార్కు అని చెప్పేసి. మరి అందులో ఏం రాజరికం కనబడ్డదో నాకు అర్థమైతలేదు. మరి ఆయనకేం కనబడదో నాకు అర్థం. ఇలా నేను చార్మినార్ తీసేస్తా, కాకతీయ తోరణాన్ని కూల్చేస్తా, ఇది లేకుండా చేసి గిది కాదు కదా ప్రజలు మారుస్తా అన్నది. ప్రజలు ఒక మార్పు మారుస్తా అంటే ఒక మార్పు కోరుకుందామని ప్రజలు కోరుకున్నాడు. మరి మార్చింది గిదే నాను. గిది మార్చలేదా? నువ్వు విత్తనాన్ని ఇచ్చే రాదు, మార్చు, ప్రజల బతుకులు మార్చు, ప్రజలకు అనేకమైనటువంటి ఆశలు చెప్పినావు, గది మార్చు సార్. ఈ మార్పు కాదా మీరు అనుకునేది? టీఎస్ నుంచి టీసీ రావాలి ఇట్లాంటిది కాదా మీరు అనుకునేది? గుర్తుపెట్టుకోండి అమ్మా, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. హిందుత్వం, మతోన్మాదం పొద్దున్న లేస్తే దీని గురించే మాట్లాడతారు కదా. మనం ఒకటి అనుకుందాం, బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకు హిందూ సిద్ధాంతమైనటువంటి పార్టీ, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ రాగానే మొత్తం ఎర్రకోట మీద జెండా ఎగిరేసిండా? లేకుంటే నేను ఎర్రకోట ఇది ముస్లిం రాజులు కట్టిర్రు, ఇది బాబర్ కట్టిర్రు, ఇది అక్బరుద్దీన్ ఏలిండు నేనని చెప్పేసి అన్నాడా? మనం అనుకుందాం. అద్భుత తాజ్మహల్ ఎవరు కట్టిరు? మరి షాజహానే కదా. తాజ్మహల్ షాజహానే కట్టిండు కదా. మనం పెట్టుకుంటలేమా తాజ్మహల్ అని? తాజ్ గ్రూపే పెట్టిరు కదా, హోటల్ పేరే తాజులు పెట్టిరు. మరి తాజుల్లే కదా వీళ్ళందరూ సమావేశపరిచేది. నేనేమంటాను, రాజరికపు ఆనవాళ్ళని కాదు, రాజులు పరిపాలించిన దానిలో మంచిని స్వీకరించు, చెడును వదిలేయి. ఇది దయచేసి ఏం చెప్తున్నాను, చెడును వదిలేయి. ఇప్పుడు సమ్మక్కను దేవతలుగా మీరు గుర్తుపెట్టుకోండి. కాకతీయ రాజులకు ఎదురు తిరిగినందుకు వాళ్ళ దేవతలుగా కొలుస్తున్నది ఈ తెలంగాణ. రాజులను గౌరవించారు, రాజులకు నిరంకుశాత్మక వ్యతిరేకంగా పోరాటం చేసినా కూడా వాళ్ళను దేవతలుగా కొలచబడ్డ నేల మన తెలంగాణ. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అట్లా అనుకుంటే కాకతీయ రాజులు మీరు మొత్తం చూడండి, రామప్ప దేవాలయం అసలు దేవాలయం పేరు. ఇప్పుడు వీళ్ళంతా శివుణ్ణి కొలుస్తారు. కాకతీయులంతా కూడా అసలు శిల్పి పేరిట ఒక దేవాలయాన్ని నెలకొల్పినటువంటి గొప్ప సంస్కారము కాకతీయులకు ఉన్నదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇన్ని చెరువులు ఇప్పటికీ కూడా గణపురము, పాకాల ఎన్నో చెరువులు ఉన్నాయి. గవి కట్టిన చెరువులతోనే కదా మనం ఇంకా కూడా బతుకున్నాం ఈ క్షణానికి. గొలుసుకట్టు చెరువులే కదా మనల్ని బతికిస్తున్నాయి. అట్లాంటిది నీకు అనే ఆ రాచరిక పోకడలు ఎక్కడ కనబడ్డాయి? అసలు రాజరిక పోకడ అంటే నిజమైనటువంటి నవాబు, నిజమైనటువంటి రాజరిక పోకడలన్నీ కూడా రేవంత్ రెడ్డినే కనబడుతున్నాయి మనకి ఇవాళ. వాస్తవంగా ఈయననే నేను ముఖ్యమంత్రి అయిపోయినా, నేను ఏదైనా మార్చేస్తా, నేను ఇది మార్చేస్తా, నేను అది మార్చేస్తా, పిచ్చుతూకులో కూడా మార్చిండు. ఆయన ప్రజలు మార్చిరు. గతంలో బంగారు నాణాలు ఉంటే తీసేసి వెండి నాణాలు ఇచ్చేయడము, పిచ్చుతూకులకు కూడా గివే పని చేసాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి రాజధాని, ఇక్కడ నుంచి అక్కడికి రాజధాని, సేమ్ టు సేమ్ గవే జరుగుతున్నాయి ఇక్కడ. నువ్వు వ్యక్తిగతమైనటువంటి కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కోసం అయితే వ్యక్తిగతంగా వాళ్ళ దాని మీద నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ తెలంగాణ ఆత్మ మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ వైభవం మీద నువ్వు దాడి చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, అరే గిదేమున్నదే, బ్రహ్మాండం గురించి చార్మినార్ ఉంది, అందులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు ఇంకా కావాలంటే అమరవీరుల స్థూపం కూడా అందులో పెట్టు, ఎవరు వద్దంటలేరు. ఉన్నాయి తీసిపెట్టు, ఇంకేమైనా యాడ్ చేస్తే చేసుకో, కానీ ఉన్నాయి అయితే చెరిపేయద్దు కదా. మేము ఒకటే చెప్తున్నాం, చరిత్ర అనేటివి చెరిపేస్తే పోయేటివి కాదు. చరిత్రలు అనేటివి నువ్వు కొత్త చరిత్ర నిర్మాణం చేయాలంటే పాత చరిత్ర మర్చిపోయేలాగా నీ పాలన ఉండాలి. రేవంత్ రెడ్డి గొప్ప పాలన చేసిన అన్నప్పుడు కాకతీయ రాజు కనబడరు, నువ్వే కనబడతావు, నీ బొమ్మనే పెట్టుకుంటారు, లోగోలలో నీ బొమ్మనే పెడతారా? గొప్ప ఆలోచనతో చేయి. కానీ ఇవాళనే ఇది చేసి నేను అది చేసి పెడతా, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడము, ఎందుకు చేస్తున్నాడంటే ఇవన్నీ మర్చిపోవాలి. లేకుంటే రేపు పొద్దుగాల 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి కదా. ఈ ఆగస్టు దాకా గిట్టనే లొల్లి పెట్టుకుంటా అంటాడు, రేపు జిల్లాలు మారుతా అంటాడు, మండలాలు అంటాడు, ఈ బొమ్మ తీసేస్తా అంటాడు, దాన్ని కూడా కొడతా, సెక్రటరీని చేపిస్తా. మరి కేసీఆర్ కట్టిండు కదా, అది రాచరికలే కనబడతలేదా? మరి ఎందుకు పోయి కూర్చుంటున్నావు వల్ల? ఇప్పుడు సెక్రటరీ అయితే కనబడుతుంది కదా, సేమ్ డూమ్స్ గేమ్స్ అన్నీ కనబడుతుంది కదా, మరి కూర్చో కనలోకి పోయి అది కూడా తీసేయా మరిగా. నేనేమంటున్నానంటే చిన్న ఆలోచనలు ఉండద్దు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఎవరిని కించపరిచే విధానంగానో గత ప్రభుత్వంలో కొన్ని ఉన్నాయి.
కేసీఆర్ వచ్చి అవన్నీ తీసేసిన సమైక్యాంధ్ర వెళ్ళిపోయినప్పుడు మనకు కావాల్సినవి అన్ని కొత్తగా తీసుకొచ్చున్నాం కాబట్టి నిర్మాణం జరిగింది. ఫస్ట్ మనమే ఉన్నాం కాబట్టి కొన్ని నిర్మాణం జరిగింది, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నా, వాస్తవంగా తెలంగాణ మీద ఆయనకి ఎన్నడూ ప్రేమ లేదు, ఇప్పటికీ ప్రేమ లేదు, ఎప్పటికి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాడినోడు కాడు. కాబట్టి తెలంగాణ యొక్క చరిత్రను, తెలంగాణ యొక్క మొత్తాన్ని కూడా మార్చేసి తన చరిత్ర నిలుపుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా మస్తు మాట్లాడుతున్నారు, మా సోనియా గమ్మ ఇచ్చింది అనేది. మరి ఇచ్చేది ఉంటే ఇంతమంది చచ్చిపోయేదాకా ఎందుకు ఉండాలి? ఎంతమంది విద్యార్థులమ్మా మీరు కూడా ఉన్నారు, మీరు కూడా అప్పుడు జర్నలిస్ట్గా పనిచేసారు. ఎంతమంది శవాల దగ్గరికి మనం పోలేదు, ఎంతమంది బిడ్డల శవాలను మనం ఎత్తలేదు చెప్పండి. ఏ శవ మరణ వాంగ్మూలంలో చూసినా కూడా గద్దరన్న, విమలక్క, రసమయ్యన్న పాటాపకుర్రి, పాడుర్రి, తెలంగాణ వచ్చినా కొట్లాడుర్రి అనేటివి మనం చూడలేదా? నేనేమంటున్నా అంటే ఈ చరిత్ర మనకు ఈ చరిత్రలన్నింటినీ తూడిపేయాలి, నేను ఎవరు లేకుంటే చేయాలి అనేది కాదు, సబబు కాదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన చేస్తానన్నటువంటి ఆలోచనల మీద, ఆయన ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీల మీద, ప్రజలకు ఇస్తాన వాగ్దానాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇది ఎవరు కూడా కోరుకోవడం లేదు. కేవలం ప్రజల దృష్టి మరల్చాలి, కేసీఆర్ని వ్యక్తిగతమైనటువంటి దాడి చేయాలి, వ్యక్తిగత పార్టీ నిర్వీర్యం చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఉన్నాడు తప్ప ఏం నేరం ఉందమ్మా? ప్రఖ్యాతిగాంచినటువంటి ఏలే లక్ష్మణ్ గారు ఎంత మదనపడేది నిర్మించిండు. మరి ఇప్పుడు అమరవీరుల అమరజ్యోతి కనబడుతుంది కదా, దాన్ని ఏం చేస్తావు? మరి కేసీఆర్ కట్టిన అమరజ్యోతిని ఏం చేస్తావు? కేసీఆర్ కట్టిన ఇవన్నీ కూడా ఏం చేస్తావు? కాబట్టి నేను ఒకటే అడుగుకుంటున్నా, పాలకులకు ఎప్పుడు కానీ కక్షపూరితమైన పాలన అనేది ఎల్లకాలం నిలబడదు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఆయన. నేను చెప్తా ఉన్నాయి. సో కలకాలం నిలబడేది తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లనే నిలబడాలి, గట్టి నిలబడాలి. ఏమన్నా అవుతే మళ్ళీ మీరు ఉద్యమించడానికి రెడీగా ఉండాలి. ధన్యవాదాలమ్మా. అందరు కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనసు నిండా మాట్లాడుకునే అవకాశంతో పాటుగా 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమ ప్రస్థానాలు కావచ్చు, 10 సంవత్సరాల తెలంగాణలో ప్రగతి కావచ్చు, జరిగిన వాస్తవాలను మీకు తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి ఐ డ్రీమ్ మీడియా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.